ప్రార్థించుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మిమ్మల్ని అందరినీ సజీవుల లెక్కల్లో దాచి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి, ఇదిగో నాయన, నీ కుమారుడైన క్రీస్తు పునరుత్థాన దినమును తండ్రి నాయన ఉదయకాలము నుంచి వెళ్ళి తండ్రి ఇప్పటి వరకు తండ్రి మాకు తోడుగా ఉన్నారు. సన్రైజ్ ఆరాధనలో తోడుగా ఉన్నారు. వీధి సువార్తలో తోడుగా ఉండి తండ్రి చక్కగా నడిపించుకున్న విధానానికి నీకే మహిమ చెల్లిస్తూ, సంఘ ఆరాధనలో కూడా తండ్రి మాకు తోడుగా ఉండి తండ్రి పాటల్లో కానీ అలాగే ప్రారంభ పలుకుల్లో నాయన చక్కని విషయాలు మాకు బోధించారు. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి తండ్రి రెండో వర్తమానంలో కూడా తండ్రి సూటిగా మాతో తండ్రి మాట్లాడండి తండ్రి. మాలో ఉన్న లోటుపాట్లన్నిటి తండ్రి నాయన నీ వాక్యమనే అద్దములో చూపించి వాటిని దిద్దుకొని తండ్రి పరలోకానికి యోగ్యులుగా తండ్రి నీ వాక్యంతో తండ్రి మలచబడడానికి తండ్రి నీ పరిశుద్ధాత్మతో తండ్రి మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని బుద్ధి చెప్పండి. సత్యమందు ప్రతిష్ఠ చేసి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనగా నిలబెట్టి తండ్రి నీ సన్నిధి క్రాంతి మా మీద ప్రకాశింపచేసి తండ్రి మాలో ఉన్న మలినాలన్నీ తొలగించుకొని తండ్రి పరలోకానికి యోగ్యులుగా నీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించే బిడ్డలుగా తీర్చిదిద్దామని నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తులో శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది. మొన్నటి దినాన ఈస్టర్ సందర్భంలో నేను మరే 7 మాటల గురించి పిల్లలు మాట్లాడమని చెప్పాను. మరి ఎవరెవరు ఏం మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ సంతోషం. నేనైతే లేకపోవడం కొంచెం బాధ. అక్కడ ఉన్నా సరే కానీ నా మనసు దిక్కనే ఉన్నది, పర్లేదు. మరి 7 మాటల గురించి కాదు, కానీ ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చెప్పమన్న అనేకమైన ఉపమానాలు చెప్పాడు యేసుక్రీస్తు. సమాజానికి క్రీస్తు కానీ క్రీస్తు బలియాగం కానీ ఆ 7 మాటల సందర్భం కూడా అర్థం కాలేదని ఖచ్చితంగా నేను చెప్పగలను. 7 మాటలు మరణ వాంగ్మూలము అంటే 7 మాటలనే పట్టుకుంటారు. సంవత్సరానికి ఏం చేస్తారు? ఎదురు చూస్తారు 7 మాటల గురించి. అవునా? 7 మాటల గురించి ఎదురు చూస్తారు. తర్వాత ఏంటి? ఈస్టర్ గురించి ఎదురు చూస్తారు. మళ్ళా గుడ్ ఫ్రైడే అంటారు, ఈస్టరు, తర్వాత క్రిస్మస్. 3 పండుగలు చాలా ముఖ్యమైన పండుగలుగా ఏం చేస్తారు క్రైస్తవులు? పండుగల్లో ఉన్న ఆచరణగా వీళ్ళు పాటిస్తారు తప్ప అందులో ఉన్న ఆజ్ఞలు, లోతైన జ్ఞానం, ఆయన ఎలా బతకమన్నాడు అనేది నేర్చుకుంటలేరు, బ్రతకట్లేదని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. బాధే. సంవత్సరానికి ఎదురు చూస్తున్నారు అంతే, 7 మాటల కోసం. సంవత్సరం కోసం చూస్తున్నారు. ఈస్టర్ పండుగలు చేసుకున్నాం, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు ఈరోజు చనిపోయాడు, తిరిగి యేసుక్రీస్తు లేచాడు. ఈ 3 పండుగలు మాత్రం ఏమైపోయింది? ఎదురు చూపులేగా ఉన్నది తప్ప అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. రోజు ఏంటంటే ఇవాళ వచ్చింది, రేపు అయితే 1 ఏప్రిల్, అంతేనా? రేపు ఏప్రిల్ 1, ఇలా 31 మార్చ్. మీరు గమనించండి ప్రియులారా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతే. కానీ క్రీస్తు మాటలు మనిషి బ్రతుకుల్లో ఎంత ప్రభావితం చేస్తుంది. అయినా అండి, ప్రభావితం అయినరా దేవుని మాటలు? మీరు గమనించండి, బైబిల్లో ఉండిపోవడానికి కాదు బైబిల్ రాసిన దేవుడు. ఈ మాటలన్నింటినీ మన హృదయంలోకి తెచ్చుకొని క్రియారూపకంగా మన బ్రతుకుల్లో చూపించాలని. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 23 నుంచి వెళ్ళి జాగ్రత్తగా చూద్దాం. 23, 24, 25. యోహాను సువార్త యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో పరమార్థాన్ని మనం గమనించాలి. 11:23. యేసు నీ సహోదరుడును మరలా లేచుడని ఎవరితో చెప్తుడు? మార్తా మరియమ్మ అని 2 ఉండ్రు అక్కజెల్లెళ్ళు. మార్త పెద్ద ఆమె, మరియమ్మ చిన్న ఆమె. ఇంకా చిన్నోడెవరు? లాజర్ చనిపోయిండు. పాపం లాజర్ చనిపోయిండు. చనిపోతే వీళ్ళందరూ ఏడుస్తుంటారు. ఎవరు? అందరు వాళ్ళకు సంబంధించిన రక్త సంబంధికులు కానీ ఈ అక్కజెల్లెళ్ళు కానీ ఒకటే ఏడుస్తున్నారు. అందులో ఏమనుకుంటారు? కన్నా యేసుక్రీస్తు నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోకపోవు, మరి లేపితే మళ్ళీ చచ్చిపోలేదా? లేపిండు యేసుక్రీస్తు, లేపిండు, మళ్ళీ చనిపోలేదా? ఖచ్చితంగా చనిపోయిండు.
అప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఉంటే ఇక్కడ ఉంటే చనిపోకపోవయ్యా అని ఎవరంటున్నారు? మార్తమ్మ అంటుంది. మీరు గమనించండి, ఏడుస్తున్నారు. చూద్దాం, కిందికి వచ్చిన్నాను. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. ఎవరంటున్నారు? మార్త అంటుంది. ఖచ్చితంగా లేస్తాడు అంటే ఈమెమంటుంది? ఖచ్చితంగా అంత్యదినములందు లేస్తాడని నేను ఎరుగుదునని యేసుక్రీస్తుని చెప్తుంది మార్త. యేసుక్రీస్తు చెప్తుంది చూడండి. అందుకు యేసు చూడండి, యేసుక్రీస్తు ఏమైందట? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. విశ్వాసం ఉంటే ఏమైపోతాడు? విశ్వాసం అనగా ఏంటి? చూసినా మళ్ళా చూడకనా మళ్ళా. మరి ఇవేం చెప్తుంది? చూస్తే కానీ నమ్మనన్న పరిస్థితిలో ఉన్నారు. మీరు గమనించండి, విశ్వాసము అనే దానికి నిర్వచనం తెలియని క్రైస్తవ ప్రపంచం ఉందంటే మీరు నమ్ముతారా? విశ్వాసం అంటే ఏంటి అంటే, ఇప్పుడు జరిగితేనే నాకు విశ్వాసం. చూస్తే నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు చెప్పిండు. తోమా ఏమన్నాడు? ఆయన గాయాల్లో ఏలు పెడితే కానీ నేను, ఇంత భయంకరమైన విశ్వాసం ఉంటారుగా. ఆయన చెప్పిండు ఆల్రెడీ, నేను వెళ్తాను, యెరూషలేముకి వెళ్ళిపోతాను, అన్యజనులకు పట్టబడతారు, ఖచ్చితంగా అన్యులకు అప్పగింపబడతాడు, చంపేస్తారు వాళ్ళు ఖచ్చితంగా, తిరిగి నేను 3వ దినం లేస్తా. చంపుతారు లేస్తా అని ఎన్నిసార్లు చెప్పిండు? పలుమార్లు చెప్పిండు. అయినా కూడా ఏమంటుండే ఈయన ఒక్కడికి కాదు, వాళ్ళకి వేరేసారి కనిపించుడు. ఈ ఒక్కని వల్ల అందరిని అవిశ్వాసాలు చేస్తారండి. ఈయన తెలుసా నమ్మక ఆయన మీరు ఎవరో ఏం కథో, అసలు అంతా అలా చచ్చిపోయినాడు, అసలు లేస్తాడా? మీరు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటారో ఏమో, మీరు భ్రమపడుతురేమో అన్నట్టుగా చెప్తాడు ఈ తోమ. తెలుసా? వాళ్ళందరూ నిజమే ప్రభు లేచిండని చెప్తే ఈయన అస్సలు నమ్మడే. గాయాల్లో ఏలు పెడితే తప్ప నేను అస్సలు నమ్మను. ఎంత భయంకరంగా ఉన్నా చూడండి ఈయన విశ్వాసం. గాయాలు వాళ్ళు చూసి నమ్మిన కూడా సందిగ్ధంలో పడేసే మాటలు మాట్లాడుతూ ఈయన అనుమానం వచ్చేటట్టుగా, అపార్థం చేసుకునేటట్టుగా. మీరు ఇలా తాకి అలా చూస్తే ప్రభు అనుకుంటారా మీరు? నేను అలా అనుకోను. ఆయన గాయాలు ఎక్కడున్నాయో అందులో నా ఏళ్ళు పెట్టాలి, అప్పుడు మాత్రమే నేను చూడాలి. తోమాకు తమ్ముళ్ళు విపరీతంగా ఉన్నారు క్రైస్తవులు. అంటే తోమాకు తమ్ముళ్ళు, తోమాకు చెల్లెళ్ళు లేరా? బోళ్ళు అంతమంది ఉన్నారు తెలుసా? అవుపడని దొంగలు. విశ్వాసం కాదు అది, విశ్వాసం భ్రష్టత్వం అది. తెలుసా? నా యందు విశ్వాసం ఉంటే ఏమైపోద్ది? తిరిగి బత్తరు అన్నాడు. తిరిగి బత్తరు అని చెప్తే ఈ బతుకు గురించే కోరుకుంటారు తప్ప ఆ బతుకులోకి వెళ్ళాలన్న ఆలోచించడా ప్రార్థనలో? ఇక్కడ చిన్న ఏదైనా జబ్బు చేసి చిన్న రోగం వచ్చిందనుకో, ప్రభువా నన్ను బతికించు, ప్రభువా నన్ను ఇది చేయమంటారు తప్ప ఏమంటారు? ఏదాని గురించి కోరుకుంటారు? ఈ జీవితం కోసమే కోరుకుంటారు తప్ప రాబోయే జీవితం ఖచ్చితంగా మాకు కావాలని, ఆయన ఈ జీవితం ఏంది ఉంటే ఉన్నది పోతే పోయి దీని గురించి కాదు. ఆయన ఏమన్నాడు? జీవమును పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఖచ్చితంగా తిరిగి బతాడంటే ఈమెకు నమ్మకం లేదు అమ్మగారుకు. కింది వచ్చను అన్న. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. అంటే ఏంటి? ఇక్కడ కాదు, ఎన్నటికీ చనిపోడు అంటే భాషసమంగా తీసుకోవద్దు. మళ్ళా విశ్వాసం ఉంచిన తర్వాత మట్టి దేహం మన్నైనది వెనకటి పోలే మరలా మంటికి చేరును. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకు చావుందా? ఆత్మకు ప్రారంభము ముగింపు అనేది ఉందా? శరీరానికి తల్లి గర్భంలో ప్రారంభం ఉంది, తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కొంతకాలం బతికిన తర్వాత మట్టికాయ వెళ్ళిపోద్ది, మట్టి అయిపోద్ది. తల్లి గర్భంలో ప్రారంభం అంటే మంచిగా ఒక 2.5 కేజీలు బాబుగా పాపగాను బయటకు వచ్చిన తర్వాత ఎదుగుదలలో క్రమక్రమంగా ఎదిగిన తర్వాత జ్ఞానేంద్రియాలు మొత్తం పరిపక్వం చెందిన తర్వాత వివాహం అవుతుంది, పెళ్ళి అవుతుంది. తర్వాత మళ్ళీ ఏమైపోతుంది? వృద్ధాప్యం వస్తుంది. కళ్ళు అవుపడవు, చెవులు వినపడవు. అవునా? అన్నీ మొత్తం బాల్యదశ మంచిగానే ఉంటుంది, యవన దశ మంచిగానే ఉంటుంది, మధ్య వయసు మంచిగానే ఉంటుంది. వృద్ధాప్యం అంత భయంకరం ఇంకోటి ఉండదు. ఇక వృద్ధాప్యం మనకేదైనా ఉందా నాయన అంటే దుర్దినాలంటే గయ్యే. ఈ వృద్ధాప్య దశలో భయంకరం. ఎందుకంటే కాళ్ళు నడవలేవు, కళ్ళు వినపడవు, కానీ కళ్ళు చూడలేవు, చెవులు వినపడవు, కంటికి చూపు మందగిస్తుంది, చెవుకు కూడా వినడానికి మందగిస్తుంది, కాళ్ళు అనేది నడవు, గొంతు కూడా సహకరించదు.
దీనికోసం కాదు ఆయన చెప్పేది, ఇది మట్టి అయిపోద్ది, ఈ దానికోసం కాదు మీరు నమ్మేది నన్ను, ఇందుకోసం కాదు. జీవమును పునరుత్థానమును అంటే దీనికోసం కాదు నేను చెప్పడానికి వచ్చింది. అందరు దీనికోసమే అడుగుతారు, దీనికోసమే మీరు వచ్చి భ్రమపడుతున్నారు. నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు ఎప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాడు జీవిస్తాడు. మళ్ళీ అంటే నీ శరీరానికి చావు అనేది ఉంది, నీ శరీరం మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే, ఆత్మకు మాత్రం చావు లేదు. ఆడు మరణములో నుంచి జీవంలో దాటుతాడని ఖచ్చితంగా చెప్తుండు. మీరు గమనించండి, యోహాను సువార్తల్లో చెప్తాడు చూడండి, 20వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం 24వ వచనం. ఇంకా అక్కడ కూడా మంచి సందర్భం చెప్తాడు. 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. అమ్మా చూడండి, మీరు నమ్మితే ఏమంటాడు? నా మాట నమ్మాలి, నన్ను పంపినవాడు నా మాట నమ్మాలి, నిత్య జీవం గలవాడు. వాడు తీర్పు, ఏ తీర్పు? నిత్యాగ్ని గుండములోనికి, నరకములోనికి వెళ్లకుండా, తీర్పులోనికి రాకుండా మరణములోనికి జీవములోనికి దాటుతాడు అని చెప్తుండు. ఎక్కడ? ఆయన మాట వింటే. మాట వినడం అంటే ఏంటి? ఇప్పుడు 9 రోజులు మనకు జరిగినాయి కదా, హోలీ వీక్స్ జరిగినాయి కదా, శిలువ ధ్యానాల్లో చక్కగా మనం మాటలు విన్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆయన మాట వినడం ముఖ్యమా, ఇన్న మాటల ప్రకారంగా ప్రవర్తించడం ముఖ్యమా? ఏది పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు? ఏది పరిగణలోకి తీసుకుంటాడు? వినడమా, విని క్రియల్లోకి తెచ్చుకోవడమా? ఏది ప్రాముఖ్యత? ఏది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు? విన్నవాని గురించి ఆలోచించాడు. విని తన బ్రతుకులోనికి ఆ వాక్యాన్ని అలవర్చుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతుకులోనికి పరిగణలోకి తీసుకొని వాడు నిత్య జీవంలో ఉంటాడు తప్ప, వాడు మరణంలోనికి వెళ్ళి జీవంలోకి దాటి ఉంటాడు తప్ప, ఏదో దేవుని మాటలు విన్నంత మాత్రంలో పోడు. మీరు గమనించండి, ఏదో దేవుని మాటలు విన్నామంటే విన్నాం, అది కాదు. అది క్రియల్లోనికి క్రియారూపకములు కావాలి, ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి. జీవమును పునరుత్థానము నేనే, జీవాధిపతి. జీవానికి ఎవరు అధిపతి? యేసుక్రీస్తు అండి, జీవానికి అధిపతి, జీవమునిచ్చువాడు ఆయనే. తెలుసా? ఒకరు ఆయన మాటినకుండా మన ఇష్టానుసారంగా బతుకుతున్న తర్వాత, భయంకరమైన తీర్పులోనికి వెళ్ళిపోయిన తర్వాత, నిత్య నరకంలోని కూడా పంపించేట ఆయన కూడా యేసుక్రీస్తే. తెలుసా? యేసుక్రీస్తే నరకంలో కూడా పంపించేది ఆయనే. ఎందుకంటే భూలోకమునకు ఒక దినమును నియమించాడు. అందరినీ తీసుకుపోయి నరకంలో వేయడానికి భూలోకమునికే ఒక దినాన్ని నిర్ణయించాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం చూడండి, 29, 30 వచనాలు చూడండి. అపోస్తల కార్యములు 17 చూడండి ఏమంటుండో. 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 29 నుంచి చదువున్నాను. 29 నుంచి బతుకున్నప్పుడే సువార్త అండి. మారండి, బతకండి, మారండి, ఉండండి. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు పాటించకపోతే మన పరలోకం రాదు. ఈ మార్గం చాలా ఉన్నతమైంది. మనం ఏదో నమ్ముకున్నాం, చక్కగా అటో ఇటో నమ్ముకున్న వాళ్ళం మన తీనానికి చేరాలి కదా. పడవ ఎక్కినామండి, అది తీరం చేరితేనే నయం. మధ్యలో ఏ గాలి, ఏ తుఫాను వచ్చి ఓడపలికి బద్దలైపోతే పరిస్థితి ఏంటి? ఈత రాకపోతే మధ్యనే చచ్చిపోతాం. అవునా? నువ్వు నేను తీరానికి చేరాలంటే, పరలోకానికి చేరాలంటే ఎవరు? యేసు అనే నావా, ఆయన ద్వారానే వెళ్ళాలి మనం ఖచ్చితంగా. విశ్వాసము ద్వారా నాకు ఇస్తాడు ఖచ్చితంగా, నేను చనిపోయిన తిరిగి లేపుతాడు అన్న ఒక దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆయనే జీవము పునరుత్థానం గనక మనుషులందరూ చూడండి. కాబట్టి మనము మనుషుల చమత్కారం కల్పన వలన మలచబడిన ఏమంటాడు? బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉందని ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తుడైన పౌలు చెప్తుండండి ఈ మాట. అపోస్తుడైన పౌలు గారు పలుకుతున్న మాటలు, ఈ మాటలు
దైవత్వం పోలిందని మీరు చెప్తున్నారు. ఇవన్నీ ఈ లోకంలో మీరు అనుకున్నవన్నీ వేస్ట్, సున్నా, దండగా. బంగారం అని, వెండికని, రాతికని బొమ్మల్ని ఇచ్చి అందులో దైవత్వాన్ని చూసుకోవడం మూర్ఖత్వం. శిల్పి తన నైపుణ్యంతో ఒక బొమ్మను చెక్తే ఆ బొమ్మకు జీవం పోతారా? కుమారుడు తండ్రి కుమారుడిని కనగలడు, కుమారుడు తండ్రిని కనలేదు. తల్లి బిడ్డని కనగలదు, బిడ్డ మన తల్లిని కంటదా? కనలేదు. అది ఎంత నిజమో దేవుడు మనిషిని సృష్టించగలడు, మళ్ళా మనుషుడు దేవుడిని సృష్టించకూడదు, సృష్టించలేడు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే సృష్టించేసిరు మొత్తం, కొత్త కొత్త దేవుళ్ళు వచ్చేసిరు మొత్తం, నిజదేవుణ్ణి పక్కకు పెట్టారు మొత్తం, విగ్రహారాధనలో ఒక మాయలో పడ్డారు మొత్తం. అందుకే బాధపడుతుంది పౌలు గారు, వేదనతో బాధతో చెప్తున్నాడు. దైవత్వం పోలిందని వస్తు రూపంలో మీరు చూస్తున్నారు. ఈ ఆకాశము, ఇందులో ఉన్న సమస్తాన్ని, భూమిని, ఇందులో ఉన్న సమస్తాన్ని ధారాళంగా దయచేసిన దేవుణ్ణి మీరు పక్కకు పెట్టి పనికిరాని వస్తువులు భూమి మీద కలగబడ్డాయి, భూమిలో నుంచి తీయబడ్డాయి, మనుషుల చేత చమత్కారమైన ఆ చేతులతో మలసబడిన మొత్తం బొమ్మలకు అన్నిటికి ఇచ్చేసి దానికి దైవత్వం పోలిందని మీరు చెప్పుకుంటున్నారు. బుద్ధిహీనమైన మాటలు అన్నట్టుగా వేదనతో బాధతో చెప్తున్న సువార్త. జీవమును పునరుత్థానమైన దేవుణ్ణి పక్కకు పెట్టి ఏం చేస్తారు వీళ్ళందరూ? ఏం చేస్తారు? మనుషుల చమత్కారమైన కల్పనలు, చేతులతో చెక్కబడినవి, అందులో దైవత్వం ఉందంటే ఇంతకంటే మూర్ఖత్వం లేదు. నీలో దైవత్వం ఉంటుంది, నీలో ప్రేమ ఉండాలి, నీలో కరుణ ఉండాలి. ఆ బొమ్మలే ఉంటుంది, కరుణ ఉంటుందా బొమ్మలో? ప్రేమ ఉంటుందా బొమ్మలో? బొమ్మ మాట్లాడుతుందా? ఏం చేస్తుందని చెప్పండి? నిన్ను ఆదరిస్తుందా? నిన్ను ఓదార్స్తుందా? నిన్ను దగ్గర తీసుకొని హక్కు చేర్చుకుంటుందా? అప్పటికే పౌలు గారు చెప్పేటప్పటికే ఈ బుద్ధిహీనులందరూ మొత్తం వచ్చేసి ఏం చేసిరు? మొత్తం ఈ అన్నిటికి రూపాలు ఇచ్చుకుంటూ మంచిగా చేసుకుంటూ వస్తారు. అన్నిటికీ జీవం లేదు, నీకెక్కడ జీవం ఇస్తుంది? అన్నిటికే జీవం లేదు. నిర్జీవమైనవి జీవం గల నీకు ఎలా జీవాన్ని ఇస్తుంది? నువ్వే జీవం గల దేవుని ఆలయానివి, మందిరానివి, దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. పనికి మాలిన లోకంలో ఉన్న వాటిని ఎలా పూజిస్తారు మీరు గమనించండి. అదే చెప్తున్నాడు పౌలు గారు. కింది వచ్చిన నాన్న, కింది వచ్చిన 17. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును, అంతటా అందరూ, కొందరు కాదు, అంతటా అందరూ, భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది ప్రతి ఒక్కరు ఏం చేయాలి? నమ్మాలి. అందరూ, అంతటా అందరూ మారు మనసు పొంది, మారు మనసు పొందవలనని మనుషులందరికీ ఏం చేస్తుండు? నమ్ముకోండి అయ్యా, జర నమ్ముకోండి అంటుండా, ఆజ్ఞాపిస్తుంది. మొత్తం నమ్మండి. సాక్షార్థమై ప్రకటించడమే మన బాధ్యత. సాక్షార్థమై, సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ఈ సువార్త జేఎన్ఆర్ కాలనీ అందరు మారుతారనుకోవడం తప్పు. మారడు. సాక్షార్థమై క్రీస్తు లోక రక్షకుడు, క్రీస్తు పాప విమోచకుడు, క్రీస్తునందే నిత్య జీవము, క్రీస్తే పరలోకానికి మార్గము, ఆయన అందే పాపక్షమాపణ, ఆయన అందే మారు మనసు, ఆయన పేరిటే మారు మనసు, పాపక్షమాపణ, ప్రకటన. అంతే. సాక్షార్థమై ప్రకటిస్తే చాలు. వాడిని నమ్మించే పని మనది కాదు. నమ్మించే పని ఎవరిది? దేవుంది. ప్రకటించే పని ఎవరిది? మనది. మన పని మనం చేయాలి, దేవుని పని దేవుని చేస్తాడు. పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. లూదియా మనసు ఎవరు తెరిచిర్రు? పౌలు తెరిచిండా అండి? లూదియా మనసు ఎవరు తెరిచిర్రు? హృదయం తెరవబడింది. ఆమె ఊదారంగు పొడి అమ్ముకుంటుంది. తుయతేరాలు, ఆ పట్టణస్తురాలు. ఆమె ఊదారంగు పొడి అమ్ముకుంటందుకు వచ్చింది, వ్యాపారం చేసుకుంటందుకు వచ్చింది. ఈ జీవము మాటలు హృదయ అంతరంగంలోనికి వెళ్ళిపోయి హృదయం తెరవబడింది. ఎంబటే ఆమె కుటుంబం మొత్తం రక్షింపబడ్డది. అమ్మమ్మ నువ్వు అమ్మమ్మ అనడా పౌలు గారికి? బతిలాడేమని చెప్పిండా? జీవం గల మాటలు హృదయ అంతరంగాల్లో. ఆమె భక్తి, ఆమె పేరులో కూడా మొదట ఏముంటుంది? ఏమనుంది? భక్తి గల స్త్రీ. భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా పనిచేస్తాయి. భక్తిహీనులకు దేవుని వాక్యం పనిచేయదు తెలుసా? భక్తి అనేది ఉండాలి. కొంచెమన్నా వినాలి, మారాలన్న భక్తి నీకు లేకపోతే ఏమైపోద్ది అండి? మారదు.
మీరు గమనించండి ఎలా ఉపయోగించుకోవాలి దేవుని మాటలు. ఆమె ఏదో పని చేసుకుంటానికి వచ్చింది, ఎమ్మటే ఆ మాటలు విన్నది, చెవులోకి వెళ్ళిపోయింది, హృదయంలోకి వెళ్ళిపోయింది, ఎమ్మటే హృదయం తెరవబడింది, ఆ మాటలు స్వీకరించింది, ఎమ్మటే పౌలును శీలను తీసుకొని పోయి ఏం చేసింది, కుటుంబం మొత్తము రక్షించుకుంది. మొత్తము అక్కడ ఆమె స్థిరపడిపోయింది. మొత్తం అంటే ఒక సువార్తకు ఒక స్తంభంగా నిలబడిపోయింది. ప్రకటించడం, సాక్షార్థమై దేవుని మాటలు ప్రకటించాలి, ప్రకటన జరుగుతుండాలి ఖచ్చితంగా. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే చూడండి మనుషులందరికీ ఏం చేస్తాడు, ఆజ్ఞాపించేసింది. మొత్తం అంతటా అందరూ మారు మార్చిపోయి కింది వచ్చిన చూడానా, ఒక భూలోకంలో ఒక తీర్పు దినము నిర్ణయించాడన్నది. ఎందుకనగా నియమించిన మనుషుడు ఎవరు, యేసుక్రీస్తు అండి. నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి, చూడండి, నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చు పోయాడు. తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు మనుషులందరికీ ఏమన్నాడు, మనుషులందరికీ ఆధారం కలిగజేసిండు. ఆధారం మరి పట్టుకున్నాం ఖచ్చితంగా. పతంగి ఉంటుంది, ఎలా ఉంటుంది పతంగి, సంక్రాంతి పండుగ ఎగిరేస్తారు కదా, ఏముంటుంది, మాంజా ఉంటుంది కదా మన చేతిలో, మాంజా ఉంటే ఇలా తీసేసి మిగతా అన్ని కట్ చేసుకుంటూ పోతారు. మీరు గమనించండి మన జీవితం ఎలా ఉన్నది. మనం ఎగరాలన్నా, మనం వెళ్ళాలంటే ఒక మాంజాలంటే ఒక దారము లాంటిది ఉంది చేతిలో. మన జీవం మనం నడవాలి, మనం చెల్లించాలి, మనకు మనుషులందరికీ ఆధారమై ఉంది. ఎవరు, యేసుక్రీస్తు ద్వారానే అండి జీవము, మనుషులందరికీ ఆధారము, మనుషులందరికీ ఆజ్ఞాపిస్తుంది. తరాలలోను యుగాలలోను మరుగు చేయబడిన మహాసంగతులన్నిటినీ ఈ 66 పుస్తకాల్లో, గ్రంథాలలో మొత్తం యేసుక్రీస్తు రాకమునిపే పరిశుద్ధాత్మ ప్రేరణతో 39 పుస్తకాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ నూతన నిబంధనలో 27 పుస్తకాలు రాయబడ్డాయి. ఏదేమైనా వాక్కుగా ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి అయిన సంకల్పం మీదంతా బైబిల్ మొత్తం ఇమిడి ఉంది. దైవత్వంతో ఇమిడి ఉంది. దాన్ని అర్థం చేసుకునే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని నేను పదే చెప్తా, వాక్యాన్ని చదివేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు ఆకలింపు చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం మనం కోరాలి. ఎందుకంటే మనలో ఎలాంటి దురాలోచన, ఎలాంటి పాపిష్టి తలంపులు మనలో ఉన్నాయనుకోండి, బైబిల్ అస్సలే అర్థం కాదు. బైబిల్ మనకు అస్సలు అర్థం కాదు. ఎలా ఉండాలి, ఒక వైట్ పేపర్ లాగా ఉండాలి. మన హృదయం ఒక వైట్ పేపర్ లాగా ఉండాలి. మంచిగా దేవా నువ్వు నేర్పించు, నేను నేర్చుకుంటా, తపన ఆకలింపు చేసుకునేటట్టుగా ఖచ్చితంగా దేవుని దగ్గరకు ఉంటే దేవుడు పక్షపాతి కాడు, అందరికీ నేర్పిస్తాడు. ఎవరిని తునీకరించేవాడు కాడు, త్రోసివేసేవాడు అంతకన్నా కాదు. హక్కును చేర్చుకునేవాడు. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు, హక్కును చేర్చుకునేవాడు, ఆదరించేవాడు, నిన్ను ఊబిలో ఉన్నవాడిని పైకి తీసి నిలబెట్టేవాడు, బలపరిచేవాడు, సత్యానికి సాక్షులుగా నిలబెట్టేవాడు. ఆయన సన్నిధే ఏంటి, ఆయన సన్నిధికి పరలోకానికి చేర్చడానికే మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినవాడు. తండ్రి సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి అన్ని విషయాల్లో మాదిరెవరు, యేసుక్రీస్తు అండి, యేసుక్రీస్తు. అందుకనే జీవమును పునరుత్థానము నేనే. నువ్వు నమ్మితే అమ్మా మహిమను చూస్తావు, దేవుని మహిమ. అంటే ప్రపంచ పునర్జన్మందు ఖచ్చితంగా నేను చూస్తా అంటది ఆమె అమ్మగారు, మరియమ్మ గారు, మార్తమ్మ గారు. చూడండి ఏమంటుందో, ఇప్పుడు నువ్వు చూస్తావా అమ్మా ఖచ్చితంగా అంటాడు. లేదయ్యా ఇట్లా నువ్వు చెప్తావు కానీ 4 రోజులు అయిపోయింది చనిపోయి, నువ్వు చెప్తావు కానీ అట్లా కాదు, చనిపోయి వాసన కొడుతుండే, ఆల్రెడీ వాసన కొడుతుండు, 4 రోజులు అయింది. వద్దు, ఆ సమాధి కూడా ఆ రాయి అట్నే ఉంది, కంపు మాత్రం మేము భరించలేము అన్నట్టు ఆలోచనతో ఉంటుంది అమ్మగారు. అది మనుషులకు సహజంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్క జంతువులు కొన్ని ఆవు ఉందనుకోండి ఏదన్నా గడ్డి తింటుంది, బర్రె ఉందనుకోండి గడ్డి తింటుంది, గొర్రెలు ఇవన్నీ కొన్ని వస్తువులు తింటాయి. మనిషి అన్నీ తింటాడు. మనిషి తినందంటే ఏది ఉండదు. ఆహారాలు, ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు, సకలము ఏంటి ప్రకృతిలో అన్నీ మానవునికే కదా. అందుకనే మనిషికి వచ్చేంత భయంకరమైన స్మెల్ ఎవరికి రాదు, ఏ జంతువుకి రాదు తెలుసా. అన్ని రకరకాలుగా తింటాడు కాబట్టి మనిషి అంత భయంకరమైన వాసన మనిషి వస్తాడు. ఎందుకంటే ఒకసారి గాంధీలో మార్చికి వెళ్తేప్పుడు చూస్తే అందులో పెట్టేసి నాయన భయంకరం, అసలు ఒళ్ళు మొత్తం గగురు పడిచింది, మొత్తం రోమాలని నిలిచిపోయినాయి, మొత్తం ఇలా అయిపోయింది. అసలు అంతా మైండ్ మొత్తం ఇదైపోయింది, కకలావికలం అయిపోయింది అంతా.
అంటే మనిషిదంతా నువ్వు ఏ జంతువు చచ్చిపోయినా, కుక్క చచ్చిపోయినా, ఏ చచ్చిపోయినా పక్కమటి వెళ్ళిపోతాం మనం అంతే. మనిషిదంతా భయంకరంగా ఇంకొకటి ఉండదు. అందుకనే మనిషి అంతే, సి అంతే, సి. మీరు గమనించండి. అందుకని చూడండి, ఈమె అదే ఆలోచనతో చెప్పిన యోహాను సువార్త 11వ అధ్యాయము 20. ఆమె అవును ప్రభువా, 26 వచ్చిన నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నడూ చనిపోడు అని చెప్తుండు. ఈ మాట నువ్వు నమ్ముచున్నావా అని మరియమ్మ మార్తను అడుగుతుండు. ఎవరు? యేసుక్రీస్తు అడుగుతుండు. అమ్మ నువ్వు నమ్ముచున్నావా? మీ ఇంటి దగ్గరకు వచ్చిగా మీటింగ్ పెట్టినా మీరే కదా నాకు భోజనం పెట్టాలని చాలాసార్లు చూసిరు, ఎన్నో మాటలు విన్నారు కదా, నువ్వు పనిలో పడిపోయినావు, నువ్వు మాటలు పట్టించుకోలే. నీ చెల్లె ఉన్నది కదా, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఆమె వచ్చావు నా పాదాల దగ్గర ఉండి ఏం చేసింది? మార్త ఇన్నది. మరియమ్మ ఏం చేసింది? విస్తారమైన పన్ను పెట్టుకుంది. మహాతల్లి ఏం చేయాలి, ఏదైనా భోజనం పెడదామని ఏమనుకున్నట్టుంది. అంటే మార్త నువ్వేం చేసినా విస్తారమైన పన్ను పెట్టుకున్నావు. ఏమేమంటది? ప్రభువా ఇగో నా చెల్లెని నాకు సహాయంగా పంపి, నా చెల్లెని నీ దగ్గర ఉంటే ఎలా ఇవన్నీ ఎట్లా అయిపోతాయి అంటే, మార్త నువ్వు విస్తారమైన పనుల వల్ల నువ్వు అలసిపోతున్నావు. నీ చెల్లె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. నీ చెల్లె నుంచి వెళ్ళి ఎవరు ఆమె యుద్ధ నుంచి వెళ్ళి తీసేయరు. నువ్వేంది ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు? నేనేదో నీ ఇంటికి వస్తే నువ్వు వచ్చినావు, నేను రాకముందు చేసుకోవాలని చేసుకుంటే, నేను వచ్చినాక నేను ఇంటప్పుడు ఇవన్నీ దోముడు పాత్రను శుభ్రం చేయడం ఇవన్నీ చేసుకుంటే ఏంటి కథ ఏంది? ఎవరికి లేని భాగ్యం మీకుంది. మీ ఇంటికి వచ్చిన నేను వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు మాటలు వినాలా? యేసు పాదాల దగ్గర నుండి నేర్చుకునే తత్వం వరకు ఉంది. ఎవరికి ఉంది? మరియకు ఉంది. మార్తకేముంది? ఏదో ఒకటి చేసి పెడితే బాగుంటుంది. అసలు ఏదో పెట్టాలా అయ్యగారు నోట్లే, ఆయన నోటుకుంటే ఏమొత్తో విందామని ఏమనుకుంటుంది, ఈయన నోరు మెప్పిద్దాం ఏదో నోట్లో పెట్టాను ఏమనుకుంటుంది. అందుకని ఏమన్నాడు? అమ్మా నువ్వేందమ్మా జీవంగల మాటలు చెప్తుంది కొద్ది, నువ్వేదో నాకు నోట్లేదో పెడదాం అనుకుంటావు, ఆమెమో మంచి మాటలు వింటందుకు ఆమె ఉత్తమమైన దాన్ని మరి ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. నువ్వేం చేసినావు? విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఈ పనులు ఎప్పటికి ఉండేటివే. నువ్వు చచ్చిపోయేదాకా నేను చచ్చిపోయేదాకా ఉంటూనే ఉంటాయి. ఈ పనులు తీరుతాయా? ఏమైనా ఉండేదా? తీర్వాటం చేసుకొని పక్కకు పెట్టి రావాలి పరుగున. ఇక ఒడిచేదా పోయేదా? ఈరోజు అయిపోద్ది అన్నట్టుందా? ఇక లేదన్నట్టుందా? మేము వర్షానికి పోయబోయేది, ఇప్పుడు వర్షానికి కోతలు జరుగుతున్నాయి. అప్పుడు ఏం చేసేది? అంత కోసుడు కాదు, ఎకరాలు ఉందనుకో కొంత కోసేసి సైలెంట్గా వచ్చేది. ఎందుకంటే అయిపోయేది. ఇక 2-3 రోజులు కోతలు పట్టినామనుకో కోసుకుంటూ వెళ్ళిపోయేది. మీరు గమనించండి. ఇక లాస్ట్ దినమున కొంచెం ఉన్నా లేట్ అయినా సరే, కొంచెం చీకటి అవుతున్నా సరే, కొంచెం మంది ఉంటే మొత్తం కోసేసేది. ఎందుకంటే మళ్ళీ రేపు వచ్చి గీగింతంత ఏం కోస్తాం మనం కోతల్లో? ఒక్క అర్ధగంట సేపు తల చేసామంటే ఆ చీకటి అవుతున్నా కూడా స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది, హుషారు ఎక్కువ అయిపోద్ది, రప్ప ఇంకా ఎక్కువ తొందరగా కొయ్యడానికి కూడా వీలుంటుంది. ఇంకా జాగ్రత్తగా చాలా స్పీడ్ పెంచుతాం మనం. మీరు గమనించండి. అలాగే మీరు గమనించండి, దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే కింది వచ్చిన చూడండి ఒకసారి. ఆ పనులు బాగా పెట్టుకుంది. మార్త కూడా పనులు పెట్టుకొని చేస్తూ ఉంది. అందువల్ల ఆ మాటలు పక్కకు పెట్టమ్మా, నా దగ్గర మాటలు వినమ్మా అని చెప్తుండే. ఈ మాటలు నమ్ముచున్నావా అని మార్తను అడిగినా ఆమె, నేను నమ్ముతున్నాను ప్రభు, కానీ ఇప్పుడు లేస్తానని నమ్మను. నేను ఇప్పుడు లేపుతానంటే నేను నమ్మను. ఇవ నమ్మకం ఎలాంటి దొరికినా తిరిగి లేస్తాడని నమ్మకం ఉంది. ఎప్పుడు లేస్తాడు? తర్వాత లేస్తాడు. ఇప్పుడు మాత్రం లేవడు. ఇప్పుడు చచ్చినోడు 4 రోజులు అయ్యి శవము, ఇప్పుడు లేవడు, తర్వాత లేస్తాడు. ప్రపంచ పునర్జన్మ యందు అప్పుడు లేస్తాడు తప్ప ఇప్పుడు లేవడన్న బలమైన నమ్మకం ఎవరుకుంది? మార్తకుంది. చూడన్నా కింది చదివినా. అవును ప్రభువా, లోకను రావాల్సిన దేవుని కుమారుడు అయినా, చూడండి ఆమె ఏం చెప్తూ చూడు, దేవుని కుమారుడు లోకమునకు రానైనా క్రీస్తు కుమారుడు అని, క్రీస్తు అని నమ్ముచున్నానని యేసుక్రీస్తు చెప్పింది. అవును, ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడని ఏంటి చెల్లిని పిలిచింది. అమ్మా నేను మాట్లాడినా, నువ్వు కూడా పో, ఏడుస్తున్నావు కదా పో. ఎందుకంటే ఎక్కువగా ఎవరిది దగ్గరగా ఉన్నది కదా, మా మరియమ్మ కంటే ఎక్కువ, అది మార్త కంటే ఎక్కువ మరియ దగ్గర ఉంటుంది, ఎక్కువ మాటలు ఉండదు కదా. వచ్చిండు బోధకుడు వచ్చిండు పో అని చెప్పింది. చెల్లెకు చెప్పగానే చెల్లి వచ్చింది. చూడండి, విని త్వరగా లేచి వచ్చింది. ఎవరు? మరియమ్మ వచ్చింది. ఇప్పుడు యేసు ఇంకను ఆ గ్రామంలో రాక ఆ మార్త ఎక్కడైతే కలిసిందో అక్కడనే నిలబడ్డాడు.
ఇంకా రాలే, గ్రామంకు రాలే, గ్రామం అవతలనే ఉన్నాడా గనుక మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చున్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుచుండగా చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకును అక్కడ వెళ్ళుచున్నదని మిగతా వాళ్ళు ఏమనుకుంటూ చూస్తున్న వాళ్ళందరూ చనిపోయినప్పుడు ఏం చేస్తారు ఇకనా ఇండకాడ ఊళ్ళల్లో అయినా ఎక్కడైనా సరే చనిపోతుంటే ఏమవుతారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటే పోయి మళ్ళీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ ఉంటారు ఏడుస్తారు, మళ్ళీ పోయి ఏడుస్తుంటారు. ఇదంతా వాడుక, మనిషికి ఉన్న బంధాలు, ఆ జ్ఞాపకాలు, ఆ బంధాలన్నీ ఏంటంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటే పేర్లు పెట్టుకుంటూ తలుసుకుంటూ ఇలా అయిపోయిండు, ఇలా చెప్పిండు, వాడు ఇప్పుడే మాట్లాడిండండి, ఇట్లా అయిపోయిందండి, అట్లా అయిపోయిందండి, ఇవి ఇంత మంచిదండి. బతుకున్నప్పుడు గుర్తించారు దరిద్రం, బతుకున్నప్పుడు బుక్కెడు అన్నం పెట్టరు, బతుకున్నప్పుడు ప్రేమగా మంచిగా మాట్లాడరు. చచ్చిపోయిన తర్వాత పినకూడి పెడతారు, చచ్చిపోయిన తర్వాత విపరీతమైన ప్రేమ వలకపోతారు. ఎక్కడ ప్రేమ ఇంకా ఈ దొంగ ప్రేమలు మీరు గమనించండి. బతుకున్నప్పుడు ఏదైనా ప్రేమ చూపించాలా, బతుకున్నప్పుడు ఏదైనా చేయాలి. చచ్చినాక నువ్వు ఏం చేస్తే ఏమవుతుందా అండి? చచ్చినాక ఏం వచ్చేది ఏం ఉండదు. ఇప్పుడు ఊర్లో చెప్పుకున్నంటే ఇంత మంచిది అంత మంచిది, చచ్చిపోయినాక వాడు ఎంత దుర్మార్గుడైనా మంచోళ్ళని కూడా చెప్తారు, మంచోళ్ళని చెప్తారు, దుర్మార్గం కూడా మంచోళ్ళని చెప్తారు. ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత అందరూ మహాత్ములే అయిపోతారు, అందరూ పుణ్యపురుషులే అయిపోతారు, అందరూ భక్తిపరులే అయిపోతారు. మనుషుల నోళ్ళల్లో నానే మాట ఎమ్మడ త్వరగా లేచింది, సమాధి దగ్గర ఏడుస్తుందో ఏమో జ్ఞాపకం వచ్చినట్టుందని వీళ్ళు అనుకుంటారు. ఎవరు? మిగతా ఉన్న యూదులు, ఆ రక్త సంబంధికులు అనుకుంటారా, చుట్టుపక్కల పర్యల నుంచి వచ్చిన వాళ్ళ కింది వచ్చిన నాన్న చూడండి. ఆమె వెంట వెళ్ళింది అంతటా మరియా యేసున్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఖచ్చితంగా ఊర్లలో ఉన్నప్పుడు పాదాల మీద పడి ఏడతారు, మీద పడి ఏడతారు, చాలా ఇది చేస్తారు. అది ఎమోషన్ అట్లా ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని మనం వేరే అనడానికి లేదు. కానీ ఖచ్చితంగా బాధ వేదన అనేది ఉంటుంది. ఎక్కువ బాండింగ్ ఈమె కాలమే వాళ్ళే చూడు, మారతొచ్చి నిలబడి ముచ్చట చెప్పింది. ఈమెకు యేసుక్రీస్తుకు రిలేషన్ అనేది దగ్గరకు ఉన్నది. పాపం పాదాల మీద పడ్డది, వేదన పడుతుంది. ఆమె వచ్చి ఏమంటుంది? ఎవరు? మరియమ్మ మార్త వచ్చి మాట్లాడింది, మామూలు జస్ట్ మాట్లాడింది అంతే. మరియమ్మ వచ్చి ఏం చేస్తుంది? అందుకనే ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న మీద పడినట్టు బాగా మనం కూడా ఆ బాండింగ్ ఉంటే, అతని జ్ఞాపకాలు ఉంటే, ఎవరు తెలియని వ్యక్తి ఉన్నానుకో, మామూలు వేరే వ్యక్తి అనుకో తక్కువ కొంచెం బాధ అనిపిస్తుంది. బాగా పరిచయస్తులు మనతో ఉండి మనతో నిలిచి ఎప్పుడు మనకు బాగా బాండింగ్ ఉందనుకోండి మంచిగా, అతను చనిపోతే చాలా ఏడుస్తారు, చాలా బాధపడతారు, గుండెలు బాదుకుంటారు. మీరు గమనించండి. అయితే చిన్నోడు కాబట్టి తమ్ముడు యేసుక్రీస్తు ఎక్కువ సంభాషణ ఉన్నది కాబట్టే వచ్చింది, కాళ్ళ మీద పడింది, విపరీతంగా ఏడుస్తుంది. ఎవరు? మరియ గారే ఏడుస్తుండడా. ఏడుస్తుంటే యేసుక్రీస్తు అయ్యా నువ్వు ఉంటే నా సహోదరుడు చావకుండే నాయన అని మరియమ్మ గారు అంటుందా. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు ఏడ్చి చూచి కలవరపడి, ఇన్నిసార్లు చెప్పినా, ఇన్ని సంగతులు చెప్పినా, జననం మరణం ఉన్నదిరా నాయన మనిషి, ఖచ్చితంగా తిరిగి నేను లేపుతాను ఖచ్చితంగా. యాయిరు కొమ్మాత ఇంతకంటే ముందే లేపుతాడు. అలా లేచి కుష్ఠరోగిని బాగు చేసిండు, సముద్రం మీద నడిచిండు మహానుభావుడు. మొత్తం ప్రకృతిని మొత్తం గద్దిస్తే మిక్కిలి నిమ్మలమైంది, మొత్తం ప్రకృతి మొత్తం ఆయన ఆధీనంలో ఉంది మొత్తం. తెలుసా? అన్నిటి మీద ఆధిపత్యం వహించిన ఇంత అధికారం కలిగిన యేసు ఎన్నో మాటలు, జీవపు మాటలు చెప్తే ఏమైపోయింది? మళ్ళా నువ్వు ఉంటే చచ్చిపోకపోవు, మళ్ళీ ఇదే ఏడుపు, భూ సంబంధమైన ఆలోచనలే చూడు మనిషికి. కలవరపడ్డాడు. ఏంటి ఇయ్యేనా? నన్ను ఇందుకే అర్థం చేసుకున్నారా? నేనుంటే చనిపోకపోవునా? అయితే ఈ దేహం ఎప్పటికి బతికితందుకు వచ్చినా, చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక జీవం ఉంటుంది, ఆ జీవం గురించి చెప్పడానికి ఉన్నాను, ఆ జీవానికి ఇవ్వడానికి వచ్చాను, ఆ మహాలోకానికి ఇవ్వడానికి నేను వస్తే ఇక్కడనే పాతుకపోదాం, ఇక్కడనే బతుకుదాం, ఇక్కడనే ఉందామని వీళ్ళు ఏమర్థం చేసుకున్నాను? ఇంత దగ్గరగా ఉండి ఎప్పుడు మీ ఇంటికి వచ్చి ఎన్నో వాక్యాలు చెప్పినా, ఎన్నో బోధించినా నన్ను ఏమర్థం చేసుకోరు? నువ్వు ఉంటే నా తమ్ముడు చచ్చిపోకపోవు ప్రభువా, నువ్వుంటే నా తమ్ముడు చచ్చిపోకపోవు ప్రభువా. చచ్చిపోడా? ఏమర్థం చేసుకురండి యేసుక్రీస్తుని ఏమర్థం చేసుకురండి? ఏదైనా రోగం వచ్చిందనుకో, ప్రభువా నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే బాగా రోగాలు తక్కువ అవుతాయి, తక్కువ వస్తారు. నిత్య జీవనం కోసం రారు. ఇప్పుడు మీరు గమనించండి, ఎందుకు నమ్ముకున్నావు ఆయన సాక్ష్యం చెప్పమను.
ఉద్యోగం అని వచ్చింది, లేకపోతే ఏదో గొప్ప కార్యం జరిగింది నా పట్ల. జరిపిస్తాడు దేవుడు, మంచిదే. జరిగిన కాంచెల్లైనా కృతజ్ఞతగా దేవునికి నమ్మకంగా బతవా. ఏరు దాటినాక ఏమవుతుంది? ఏరు దాటిన తర్వాత తెప్పం తగిలేసేటట్టుగా అన్నట్టుగా ఉంటుంది కదా. ఏరు దాటిన తర్వాత ఏమంటారు? తెప్పను ఆ పడవనే తగులుపెట్టే రకాలు అంతే. మంచి మేలు పొందిన తర్వాత అయిపోయింది, మళ్ళీ లోకంలో కలిసిపోవడం. మళ్ళీ ఏదైనా కష్టం అయితే మళ్ళా అంటే అవసరాలకు ఉపయోగించుకునే ఒక యేసుక్రీస్తు ఒక అందరిలో ఒకనిలాగా లేకపోతే ప్రత్యేకంగా ఉన్నప్పటికీ అన్ని అవసరాలు, రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నిటిలో మంచిగా మాకు బాగా చేస్తాడు, ఇవన్నీ ఇస్తాడు అనుకుంటా. పరలోకం ఇస్తాడని ఎవరు నమ్ముతురు? ఎక్కడ ఉన్నాయి సాక్ష్యాలు మీరు చెప్పండి. పరలోకం ఇస్తాడు, పాపంలో నుంచి విమోచించాడు ఆయన, అందుకే ప్రాణం పెట్టాడు మహనీయుడు. అమ్మో ఈయన నమ్ముకుంటే నిత్యజీవము, చనిపోతే మరో బ్రతికిచ్చేవాడు ఈయనే అని ఎక్కడైనా సాక్ష్యాలు విన్నారా మీరు? నేనైతే ఎక్కడ వినలేదమ్మా. నేను వినలే ఇలాంటి సాక్ష్యం. యేసుని నమ్మితే ఇది వచ్చింది, యేసుని నమ్మితే అలా వచ్చింది. వచ్చినాయే ఇన్కమింగ్ గురించే చెప్తాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తుని నమ్మితే నువ్వు పెరగకపోయినా ఉన్నవి కూడా తగ్గించుకోవాలనుకుంటావు. లోకం మీద మమకారం ఉండదు, కోరికలు ఉండవు, నిత్యజీవంలో ఒక తపన ఉంటుంది, పరిశుద్ధుడిగా మార్చబడతావు. నీ మాట, నీ తీరు అన్నీ మారిపోతాయి మొత్తం క్రీస్తు నీలోకి వస్తే. ఆయన గుణలక్షణాలండి. ఎంతోమంది దొంగలు కానీ, నరహంతకులు కానీ, వ్యభిచారులు కానీ, ఎంతో క్రూరంగా ప్రవర్తించేటోడు కూడా ఏమైపోతుంది? రాతి గుండె లాంటి వాళ్ళు ఏమైపోతారు? మాంసపు గుండెగా మార్చబడి జాలి, దయ, కరుణ అనేది వాళ్ళలో పరివర్తన వచ్చేస్తుంది, నూతన పరివర్తనగా చేర్చబడతాయి. అంత శక్తివంతమైన మాటలు అయ్యారు. అందుకే వీధి సువార్తలు అదే చెప్పిన. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే దొంగలు, నరహంతకులు వీళ్ళందరూ మారిపోతారు. ఎక్కడ చూసినా భక్తులే సంఖ్య పెరుగుతుంది, నేరాల సంఖ్య తగ్గట్లేదు. కోర్టులు ఇవన్నీ పోతున్నాయి. ఇవన్నీ పోవాలంటే ఎన్నో కౌన్సిలింగ్ ఎన్నో ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాల వల్ల, తుపాకీ గొట్టం వల్ల మనిషి మారడు, కానీ ప్రేమ అనే మాట వల్లనే మారతాడు యేసుక్రీస్తు మాటలు. ఆయన మాటల వల్లే ప్రపంచం మారుతుంది. ఈ మాటలు ఏం చేస్తురండి? ఏం ఉపయోగించుకుంటురండి? అవసరాలకు ఇదే ఉంది. అందుకని ఈమె కూడా అదే అనుకుంటుంది. అందుకనే కలవరపడ్డాడు, హృదయం కలవరపడ్డాడు, బాధపడుతుండు. అదే కింది మాట చూడు ఏమంటుండదు. సమాధి దగ్గరకు వస్తాడు, లాస్ట్ చూడినాను, సమాధి దగ్గరకు వస్తాడు. ఆ గుడ్డివాడు తెరిచిన కళ్ళు కింద ఒక మాట ఉంటుంది, గుడ్డివాడు కళ్ళు తెరిచిన ఈయన లేపడా అనుకుంటారు ఈ దొంగలు. వచ్చిన వాళ్ళే చూడండి ఏమనరా. వారిలో కొందరు ఏమనుకుంటారు వీళ్ళు? ఆ గుడ్డివారికి ఎప్పటికీ బాహ్య సంబంధంగానే, ఎప్పుడు లోక సంబంధంగానే అర్థం చేసుకున్నాడు యేసుక్రీస్తును. ఈయన మహాదేవుడు, మహాశక్తి అని అర్థం చేసుకోలే. ఈయన జీవానికి పునరుత్థానం, ఈయనే అందే నిత్య జీవము, ఈయన ద్వారానే పరలోకము, ఈయన ద్వారానే ఈయన నమ్మితేనే మరణంలో నుంచి జీవంలో దాటి ఉంటారు, ఈయన ద్వారానే పరలోక ప్రవేశం ఉంటుందని ఏమాత్రం ఆనాడు అర్థం చేసుకోలే, ఈనాడు అర్థం చేసుకోలే. అది బాధాకరం. ఆడి చుట్టుపక్కల అందరూ వచ్చి ఈ గుడ్డివారి కరుడు, ఆ గుడ్డివారి కరుడు తెరిచిన ఈయనే ఇప్పుడు చచ్చిపోయిన లేపడా అనుకుంటారు వాళ్ళు. లేపడా కింది వచ్చాను నాన్న, ఇతను చావకుండా చేయలేడని చెప్పుకుండ్రి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి దగ్గరికి వచ్చి అదొక గృహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉంది. యేసు చూడండి, లాజర్ ఎక్కడుండండి? లాజర్ ఎక్కడుండు? శవం ఉంది గృహలో. లాజర్ ఎక్కడుండు? లాజర్ అనే ఆత్మ ఎక్కడుంది? పరదేశంలో ఉందండి. మీరు గమనించండి, భూమి మీదనే ఉన్నది, భూమి మీదనే పలికిండు. మన మాట మాట్లాడితే పక్కింటి వాడికి వినపడదు. మన మాటల్లో ఏముండదు, పక్కింటి వాడు నాకు వినపడతలేదండి, నాకు వినపడతలేదు. ఇక చెవిటోళ్ళు అయితే మన నోరు బొంగిపోవాల్సిందే. చెవిటోళ్ళు అయితే మన నోరు బొంగిపోయినా దగ్గరికి పోయి చెవి దగ్గరికి పోయి గట్టిగా చెప్తే తప్ప వినపడదు. యేసుక్రీస్తు ఏం చేసిండండి? అక్కడికి వచ్చి ఏం చెప్పాడు? లాజరు మామూలు లాజరు బయటికి రా, సామాన్యంగానే చెప్పిండు. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? కిందనున్న పాతాళములకు వెళ్ళిపోయింది. పరదేశంలో ఉన్న లాజరు కినబడింది. ఎమ్మటే ఆత్మ శరీరంలోకి వచ్చింది, జీవం పోసుకొని పేత వస్త్రంతో చుట్టబడి మొత్తం అట్నే బయటకు వచ్చిందంటే మీరు గమనించండి. ఇక్కడ ఉన్న జీవం కలిగిన మనకు మాటలు పనిచేస్తలేవు, జీవం కలిగిన దేవుని మాటలకు పనిచేస్తలేవు. నమ్మట్లేదు దేవుని మాటలో శక్తి ఉందని, దేవుని మాటలు బతికింపగలవని,
దేవుని మాటలు పరలోకం తీసుకెళ్తాయని నమ్మట్లేదు. శవమైపోయి 4 రోజులు దేహాన్ని వదిలిపెట్టి అది పురుగులు పట్టిపోవాలి. అసలు ఎవరిది? లాజరు శరీరం పురుగు పట్టిపోయిందని అనుకుంటారు, కంపు కొడుతుందని అనుకుంటారు. ఏమైంది? అక్కడ ఉన్న ఆత్మ ఇక్కడికి వచ్చే వరకు ఏమైపోయింది? శరీరంలోకి వచ్చి బయటికి వచ్చాడండి. లాజరు బయటికి రా. ఆత్మ కినబడ్డాయి. పాతాళములో పరదేశిలో ఉన్న ఆత్మ కినబడ్డది. ఆత్మ రప్పును వచ్చి శరీరంలోకి వచ్చింది. శరీరం మొత్తం చుట్టబడిన దేహం బయటకు వచ్చిందంటే ఎవరు గొప్ప? ఎవరికి బాగా పనిచేస్తున్నాయి మాటలు? బతికున్నామని చెప్పుకుంటున్నాం. మన గుండె బండ, మనం మారతలేం. ఎక్కడో సమాధిలో ఉన్నవాడు శరీరం సమాధిలో ఉంది, పాతాళంలో పరదేశంలో ఆత్మ ఉన్నది. అక్కడికి వెళ్ళిపోయినాయి మాటలు. బయటకు వచ్చింది మొత్తం వెంబటే. మనం సంవత్సరాలు అదే చెప్తున్నాం కదా. గుడ్ ఫ్రైడే, ఈస్టరు, క్రిస్మస్ 3 పండుగల కోసం ఎదురు చూస్తున్నాం తప్ప ఎవరు గొప్ప? లాజరు అంత మృతులను సైతం సజీవులుగా మార్చగల శక్తివంతమైన మాటలు పాపంలో నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఇంకెందుకు మారు మనసు పొందలేకపోతున్నారు? ఇంకెందుకు నూతన పరివర్తన లేకపోతుంది మనిషికి? యేసు త్యాగము, ఆయన పడిన వేదన, శరీరం మొత్తం చీల్చబడిందండి. ఏలు పెట్టే సందు లేదు శరీరంలో. యేసు క్రీస్తు ఇట్లా ఏలు పెట్టే సందు లేదు. మొత్తం శరీరం మొత్తం చీల్చబడింది, దున్నబడింది. భూమిని దున్నుతుంటే నాగలి ఎలా ఉంటుంది? ట్రాక్టర్తో పొలం దున్నుతుంటే ఎలా ఉంటుందండి? ఏమైపోద్ది? ఒకసారి శిలకలో దున్నమని నాగలేసి భూమి మొత్తం తుక్కు అయిపోద్ది, పగిలిపోద్ది. ఫ్లై లాంటిది ఒక పెద్ద చేస్తే ఇంతలో మనిషి బొందబెట్టి అంత పోద్ది. అది ఇంత ఉంటుంది. ట్రాక్టర్ పెద్ద ఉంటాయి, వేసినామనుకో, ఫ్లై వేసినామనుకో మొత్తం అలా వెళ్ళిపోద్ది, భూమి పక్కున పగిలిపోద్ది. మీరు గమనించండి, మానవ హృదయాలు పలుకుతున్నాయా? నీకోసం నా కోసం దేహములో మొత్తం ఒక రక్తపు ముద్దగా మారిండే యేసు. రక్తపు ముద్దగా మారిండు. చివరి రక్త బొట్టు వరకు మొత్తం కార్చిండు. మొత్తం నీళ్లు రక్తం వచ్చింది. మొత్తం పక్కలో బల్లెపు పోటు, తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళకు చేతులకు బలమైన మేకులు, కఠినాత్ములు, కలిశాత్ములు, కఠినాత్ములు కేకలు గెలిచినాయి, కొట్టినాయి. అయినా కూడా ఇప్పటికి వాళ్ళు కొట్టారు, గెలిచారని చదువుకొని వదిలిపెడుతున్నాం తప్ప నాకు బదులుగా నా స్థానంలో నా ప్రభు చనిపోయాడే. నేను రుణం చెల్లించలేను. ఎప్పటికీ నేను చెల్లించలేని రుణాన్ని విమోచన క్రయధనముగా నన్ను పెట్టి నన్ను కొన్నాడు నా దేవుడు. పాపముతో నాకే ఇలా జోలి. ఈ దేహాన్ని పరిశుద్ధంగా నేను ఉంచుకుంటాను. ఎంతమంది తీర్మానం తీసుకుని బతుకుతారు చెప్పండి? ఎంతమంది తీర్మానం తీసుకుంటారండి? మీరు ఒకసారి ఆలోచించండి. సంవత్సరాలు వస్తున్నాయి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. ఓకే, నువ్వు మారాలని కదా నీలో జీవం ఉంచింది, శరీరంలో ఆత్మనుంచింది, సమయాన్ని, కాలాన్ని ఇచ్చింది. మన సొంత పనులు, మన ఇష్టానుసారంగా బతకడానికి కాదు కాలాన్ని, సమయాన్ని ఇచ్చింది. తినే తిండికి లెక్క కడతాడు, పీల్చే గాలికి లెక్క కడతాడు. సూర్యుడి నుంచి వెళ్ళి సూర్యరశ్మి తీసుకున్నావు, ప్రతి దానికి లెక్క గట్టి అడిగితే ఏం చేస్తాడు మనిషి? తేరగా తిన్న ప్రభువా వచ్చేసిన నీ దగ్గరికంటే ఏం చేస్తావు? ఫలించక నువ్వు ఏదైనా బర్రె పాలేయకపోతేనే అమ్మేసి గుడ్డు పోద్ది మనకంటావు. కోడి గుడ్డు పెడితే ఓకే ఉంచుకుంటావు, గుడ్డు పెట్టని కోడి కోసే అంటావు. కనని మేకుంటే కదా అమ్మేస్తావు. ఏదైనా నీకు ఫలించకుండా, నీకు ప్రయోజనకరంగా లేకుండా ఉన్నదాన్నే గొడ్డు పోతుంటే ఏది? ఒక పువ్వు పూయని చెట్టు ఉంచుకుంటామా? జామ చెట్టు వేసుకున్నావు, అది అస్సలే పూతది, కాయ ఆకుతోనే నిండుంటుంది. పూత పూయేది కాతకాయ ఉంచుతామా, తీసేస్తామా? ఒక దానిమ్మ చెట్టు పెట్టుకున్నాం, మంచి పూత పూసి కాతగాస్తే ఉంచుతామా? లేకపోతే ఏమి లేకుండా ఉంటే అలా పచ్చగా ఆకులుంటే ఉంచుతామా? ఒక మల్లె తోట చెట్టు పెట్టుకున్నాం, పువ్వులు పూసి మంచిగా సుగంధాన్ని మెదజల్లితే ఉంచుకుంటామా? అలాగనే ఆకులతో ఉంటే ఉంచుకుంటామా? పనికిరాని మనకు దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు, తీసేయి అని మనమే చెప్తామే తెలివిగా. పంట ఉంటే తలగబెడుతున్నారు రైతులు. మీరు గమనించండి, పొలాల్లో నిండిపోయినాయి, నీళ్ళు అందలేకపోతున్నాయి. ఇది మాకెందుకు? అరిగోసపడుతూ ఇన్ని వేల రూపాయలు మేము భూమిలో పోసేసినాం, మొత్తం మా కష్టం వ్యర్థమైపోయిందని గుండెలు బాదుకుంటూ తగలబెడుతురే పంటలు. పనికిరాంది మనకొద్దని వాళ్ళ నిరసన, వాళ్ళ ఆవేదన తెలియజేస్తున్నాడు. ఫలించే నువ్వు నేను. దేవుడు ఏం చేస్తాడు? ఒక రైతు ఫలించకపోతే, భూమి మీద ఒక రైతు ఫలించకపోతే, ఓ పంట పండకపోతే, చేతికొచ్చిన పంట రాకపోతే వేదనతో, బాధతో ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ దాన్ని తగులబెడుతున్నారు, మొత్తం చూపిస్తున్నారు. ప్రభు మీద
మనం తిరగబడుతున్నామా? ప్రభుత్వం మీద తిరగబడ్డా న్యాయమే, వాళ్ళు ఇయ్యలే ఓట్లేసి గెలిపించాం కనుక ఖచ్చితంగా సమస్తాన్ని దేవుడు ధారాళంగా నీకు నాకు ఇచ్చాడు, ఎలాంటి కొదవ లేకుండా సమస్తాన్ని ఇచ్చాడు. మన పాపాల కోసం క్రీస్తునిచ్చాడు, పాపంలో పడకుండా పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ అనంతమైన విశ్వాన్ని నీ పాదాల కింద పెట్టాడు. నీకేం తక్కువ చేసినా దేవుని మీద తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా బతున్నావు చెప్పండి? ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసినా పర్లేదు, ప్రభువు మీద తిరుగుబాటు చేస్తే భయంకరంగా ఉంటుంది. నువ్వు స్ట్రైకులు చేయొచ్చు, నువ్వు ధర్నాలు చేయొచ్చు, ప్రభుత్వం మీద నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఓకే, ప్రభువు మీద నీ ఇష్టానుసారంగా దేవుని మాట వినకపోవడమే తిరుగుబాటు చేసినట్టే, మడిమెత్తినట్టే, వ్యతిరేకించినట్టే. బ్రతకకపోతే ఇంకేం చేస్తాడండి? ప్రభువుని ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు, విలువ పెట్టి కొన్నాడు, పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. ఇక యేసుక్రీస్తే రాబోతున్నాడు కొదవ సింహంగా. గొర్రెపిల్లగా వస్తే అర్థం కాలేదు కదా, కొదవ సింహంగా వస్తే గర్జన కోడుంటాడు. అసలు అగ్ని జ్వాలల కనులు గలవాడు తెలుసా? అగ్ని మామూలు మాటల ఈ సూర్యుని వెండకే వేడికే తట్టుకోలేక అల్లాడిపోతున్నాం మనం. లక్షల కోట్లు పెట్టిన ఆ సూర్య వేడిమి కంటే పవర్ఫుల్గా ఉంటుంది యేసుక్రీస్తు రాకడలో. ఆకాశం అంతా కనిపిస్తాడు, మొత్తం పెద్ద గోళం. ఏసంటే ఏమనుకుంటారు? పెద్ద గోళం అండి. మడమడమడ మాలి బూడిదైపోతారు, అసలు బూడిదైపోతారు, అసలు ఉండరు. ఆయన ఉగ్రరూపం నిలవక ప్రేమామయుడు, కరుణామయుడు, ఏదేదో చిన్న చిన్న మాటలు చెప్పుకుంటూ ఉంటారు. అసలు యేసుక్రీస్తు అంటే ఆయన ఔన్నత్యమైన గొప్పతనం. బతుకున్నప్పుడే చక్కగా ఉండి ఆయన ప్రేమకు దాసులం కావాలి. ఉగ్రతకు పాత్రలం కావడానికి మనం విలువడే ఆయనే. ఆయన ప్రేమకు దాసులమై ఆయన చూపించిన ప్రేమలో మనం వేరుబారి ఆ ప్రేమను ఎదజల్లేటట్టుగా ఆ ప్రేమను మొత్తం మనం ఏం చేయాలి? ఆ ప్రేమను మనం వంట పట్టించుకొని మనం బతకాలనే దేవుని ఉద్దేశం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? వచ్చింది ఆయన లాజరు బయటికి రమ్మంటే ఎక్కడో పాతాళంలో పరదేశంలో ఉన్నవాడు ఆత్మ శరీరంలోకి వచ్చేసి ఎమ్మటే బయటికి నారబట్ట జుట్టుకొని అలాగే నేను లేచి నడుచుకుంటూ వచ్చాడు. ఎవ్వడు పోయి తీసుకురాలే. ఆయన పండబెట్టిన శవము ఏమైంది దొరికైనా లేచి దానంతట అదే అక్కడి నుంచి వచ్చిందంటే ఏమైపోయింది? అక్కడ పోయిన యేసుక్రీస్తు మాటలు. మరి ఇక్కడ మాట రూపకంగా ఇక్కడ ఉంటే మనం బ్రతికున్నామా చనిపోయామా? అందుకనే యేసుక్రీస్తు పేరు బ్రతికున్నామన్నా పేరు మాత్రం ఉంది, కానీ మృతులే పేరుంటే సరిపోద్దా? పేరున్న బతుకున్నామన్న పేరు మాత్రం ఉంది, మీరు మృతులే. అందుకని మృతులు తమ మృతులను పాతికి పెట్టుకుందరు. నువ్వు నన్ను వచ్చి ఎంబడించు బాబు, అసలు దొరక వచ్చి నువ్వు నా దగ్గరికి మళ్ళా మా అయ్య చచ్చిపోయి నేను పోయి పాతి పెట్టుకొచ్చుకుంటా మళ్ళీ వస్తా అంటే నువ్వెక్కడ వస్తావు? ఈ సందర్భం నీకెందుకు? కాలం అనేది చాలా సంపూర్ణమై ఉన్నది. పోవాల్సింది పోతాడు, వాళ్ళు ఉన్నారు అక్కడ పెట్టుకుంటారు, అన్నీ పోతాయి. ఇక్కడ చాలా పని ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే. అనేకులు పాతాళం అంచులో ఉన్నారు, జోగులాడుతురు, పోతుంది మొత్తం నిత్య నరకానికి. ఈ జీవం మాటలు వెళ్ళాలి. అనేకులు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. నా మాటల్లో ఏముంది? జీవం ఉంది. నా మాటలు ఖచ్చితంగా ఏమైపోతుంది? నన్ను నమ్మితే మరణములోని జీవంలోనికి దాటి ఉంటారు. అలా దాటించాలంటే బాధ్యత నీదే. యేసు మోసే కాలంలో ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మోసే ద్వారా దాటించాడు. నీళ్లను పాయలు చేసి మరణముల నుంచి దాటించేవాడు ఎవరికైనా? యేసుక్రీస్తు. ప్రపంచానికి రోల్ మోడల్ ఆయనలాగా బ్రతకాలండి. అల్లరి కేకలు ఉండకూడదు అసలే, తెలుసా? అల్లరి కేకలు ఎందుకండి? అసలు క్రైస్తవ జీవితం అంటేనే పవిత్రమైంది, నెమ్మది, శాంతి, సమాధానము, అసలు ఉన్నతంగా బతికేది. యువత కూడా భయంకరంగా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, కేకలు వద్దంటామంటే అల్లరి. ఏదన్నా వద్దు అంటే అదే చేస్తారు. చూడండి, ఏదన్నా వద్దు అంటామనుకోండి పిల్లలకు అదే చేస్తారు. చూడండి ఒకసారి, బయటికి రమ్మనండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 28 ఉన్నాను, 28 నుంచి 30 వచనాల వరకు. లూకాసు వార్త 23వ అధ్యాయం. సిలువలో, వేదనలో ఆయన సిలువకు గట్టానికి వెళ్తున్న పరిస్థితి అండి. చూడండి, ఏడుస్తున్నారు అందరూ, కన్నీరు పెడుతున్నారు. ఆయన తిరిగి చచ్చిపోవాలండి. యేసుక్రీస్తు చనిపోతేనే నీకు నాకు జీవం. నువ్వు ఎప్పుడు ఏడవాలి? నీ పిల్లలు మారనందుకు ఏడవమన్నాడు. నీ భర్త మారనందుకు ఏడు, నీ పిల్లలు మారనందుకు ఏడు.
నువ్వు వస్తావో రావో జీవానికి, నేను కన్ఫామ్. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళడం నేను కన్ఫామ్. నువ్వు నా గురించి ఎందుకు? నేనేమో ఇబ్బందుల్లో ఉన్నానా? ప్రమాదంలో నేనున్నానా? మీరున్నారా? భయంకరమైన ప్రమాదములో పాతాళపు అంచుల్లో మీరుండి మీరెందుకు ఏడుతురు? నా కోసం ఎందుకు ఏడుతురు? నా కోసం అవసరం లేదు ఏడ్చుడు. చూడండి 28 నాన్న, 23వ అధ్యాయము 28, 29, 30. వారి వైపు, యేసు వారి వైపు తిరిగి, చూడండి, నా కుమార్తెలారా, బిడ్డలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము నీవు నీ నిమిత్తం ఏడవద్దంటావుగా ప్రభువా, నేను నీ నిమిత్తమే ఏడుస్తా. నేను సంవత్సరం ఖచ్చితంగా 40 రోజులు మేము ఏడుస్తాం. శ్రమల దినాలు, దాంట్లో పరమార్థం మాకేం అర్థం ఉండదు. ఆ ఒక్కరోజు 365 రోజుల్లో 40 రోజులు మాత్రం భక్తి చాలు. మా భక్తి ఇలా ఉండదు, పరాకాష్ఠ చేరుతుందిగా 40 రోజుల భక్తి. 325 రోజులు మా ఇష్టానుసారంగా మేము ఉంటాం, మా ఇష్టానుసారంగా మేము బతాం. జస్ట్ 40 రోజులు మాత్రమే ఏడుస్తాం. మేము ఏడుస్తాం. ఏడవద్దు ప్రభువా. ప్రభు ఏమంటుడు? ఏడవద్దమ్మా, ఏడవద్దు, నా గురించి ఏడవద్దు, తిరిగి నేను లేస్తా, నేను చనిపోవడంలో మీకు మేలు, నేను చనిపోవడంలో మీకు జీవం. ఆయన చెప్తాడు, లేదు ప్రభువా నువ్వు చచ్చిపోవద్దు. ఏడుస్తాం మీరు గమనించండి. ప్రమాదంలో ఉన్నది యేసుక్రీస్తావి ఇలా ఏడుతూ వెళ్ళా. మీరు గమనించండి, ఎవరు ప్రమాదంలో ఉందండి? యేసుక్రీస్తు ప్రమాదంలో ఉందా? యేసుక్రీస్తు కాదు ప్రమాదంలో ఉన్నది. భయంకరమైన ప్రమాదములో, పాపములో, పాపమైన ఊబిలో అపవాది చేత పట్టబడి మారు మనసు లేక పాపక్షమాపణ పొందక భయంకరంగా ఉన్నారు. బాహ్య సంబంధంగా ఏడుతున్నారు, ప్రభువా నువ్వు సిలువ మోస్తున్నావా ప్రభువా అని. ఆ సిలువ నా కోసమే ఎత్తుకున్నావు కదా అని ఆ పశ్చాత్తాపం ఉందా? నేను పొందవలసిన నా స్థానంలో నాకు బదులుగా నువ్వు మోస్తున్నావు కదా అని పశ్చాత్తాపం ఉందా మనిషికి? పాపక్షమాపణ పొందుకున్నాడా? ఉందా అండి? అది ఉందా? మీరు గమనించండి. ఈ సంవత్సరం ఇది ఒక వాడుక అయిపోయింది, ఒక ఆచారంగా మారిపోయింది తప్ప ఈ బ్రతుకును మార్చుకోవాలి, నా బ్రతుకును దిద్దుకోవాలి, సంవత్సరానికి ఏదో నేను వాడుక చొప్పున ఒక ఆచారంగా నేను పాటించకూడదు. ఇది ఆజ్ఞలుగా ఎప్పుడైతే నేను బాప్టిజం తీసుకుంటున్నావు, ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మను పొందుకుంటున్న వరంగా, ఇక ఈ కదులుతున్న ఆకారంలో ఉండగా చచ్చిపోయేంత వరకు, నా గమ్యం చేరేంత వరకు, ఈ ఆత్మ శరీరం వేరేంత వరకు పాపము కానీ లోక మాలిన్యత కానీ అంటించుకోకుండా నేను బ్రతకాలి, పరమునకు చేరాలి అన్న ఆలోచన మర్చిపోందా? అవి మర్చిపోయారండి, అవి మర్చిపోయారు. ఎప్పుడు చేస్తే ఏంటి లోకానికి క్రైస్తవునికి వేరు చేసే పద్ధతి ఉందా? ప్రపంచవ్యాప్తంగా జరుపుతుంది మొత్తం. ఏమని? యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి, ఈస్టర్ గొప్పగా జరుపుకోవాలి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మరి నువ్వు లేస్తావా? తిరిగి ఆయన లేచాడు, ఖచ్చితంగా ఆయన లేస్తాడు. ఎందుకు? ఆయనలో ఏ పాపము లేదు, ఆయన మాటల్లో ఏ కపటం లేదు. కపటం ఉన్నోడు, పాపం ఉన్నోడు లేవడు, అందులో పడిపోతాడు ఖచ్చితంగా. మరే మనకు కపటము లేకుండా, పాపము లేకుండా బతకాలన్న ఆశ, ఆలోచన ఉందా? క్రీస్తులో అదే 7 మాటలు ఒక్క మాట కూడా మన బతుకుల్లో లేకుండా 7 మాటల కోసం ముఖ్యమైనవి 7 మాటలని మనం మాట్లాడుకుంటాం ప్రతి సంవత్సరం. అదే కదా గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడుకునేది. 7 మాటలు, ముఖ్యమైన మాటలు 7 మాటలు. 100 మాటలు ఉన్నాయి. 7 మాటలే కాదు, 100 మాటలు ఉన్నాయి, ఉపమానాలు ఉన్నాయి, అనేక సందర్భాలు చెప్పాడు. ఆ 7 మాటల గురించి వల్లించి పిల్లలగాంక సండే స్కూల్లో కంఠవాక్యాలు చెప్పినట్టు అవి చెప్పుకుంటూ వస్తుంది తప్ప ఒక్కరోజు ఆ మొదటి మాట ప్రకారంగా బతికిర్రా? ఒక్కరోజు ఆ 2వ మాట ప్రకారంగా బతికిర్రా? ఒక్కరోజు ఆ 3వ మాట ప్రకారంగా బతికిర్రా? ఒక్కరోజు 4వ మాట ప్రకారంగా బతికిర్రా? బతకనప్పుడు ఎందుకండి మనుషులు? మీరు ఆలోచించండి. దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుడు ఆనందపడతాడా? మనం చెప్పుకుంటే ఆనందపడతాడా? ఈ మాటల ప్రకారంగా బతికితే ఆనందపడతాడా? చెప్పండి. ప్రపంచము ఈ యుగ సంబంధమైన దేవత, ధర్మ విరోధి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రము గుడ్డితనం కలగజేసింది. గుడ్డివాడు త్రోవ చూపిస్తే ఎక్కడికి వెళ్తారు? గుంటలోకి వెళ్తారు, మొత్తం నరకానికి. ప్రపంచాన్ని మొత్తం అంధత్వంలో ముంచేసిన దుష్టుడు, అదృశ్య శక్తి. వాడు అవుపడాడు, ఎవరిని వెంటాడతాడు, ఎవరిని ఏమారుస్తాడు, ఎవరిని వెళ్ళకుండా చేస్తాడు తెలుసా?
లోకంతో మనకి పని లేదు. సంఘంలోకి వచ్చి సావాసములు ఉండు, క్రీస్తు రక్తాన్ని తింటూ తాగుతూ క్రీస్తు శరీరాన్ని తింటూ ప్రతిరోజు ఆయన మాటలు వింటున్నా నువ్వు నేనే టార్గెట్ వానికి. లోకంలో ఉన్న వానితో పని లేదు వానికి. ఎవరైతే నిత్య జీవానికి వెళ్ళాలో, ఎవరైతే క్రీస్తు మాటలు వింటారో, ఎవరైతే క్రీస్తు శరీరాన్ని తింటూ రక్తాన్ని తాగుతూ ఎప్పుడైతే ముక్క ముంచగానే ఏమొచ్చింది? అపవాది యూదాలోకి వెళ్ళిపోయింది. తెలుసా? ఎవరికైతే మొదట ముక్క రొట్టె జింపి మొదట ముక్క ఎవరికైతే చేతికి అందించిందో, యేసుక్రీస్తు అందించాడో, ఎమ్మటే అపవాది అని హృదయంలోకి దూరిపోయింది. తెలుసా? ఎమ్మటే వాని హృదయం దూరిపోయింది. ఏం చేయాలి? ఎప్పుడు అప్పచెప్పాలి? నువ్వు చేసేదో నువ్వు చేయిపో, అయిపోయిందిగా. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? ఇక నువ్వు ఎన్నో మాటలు చెప్పినా నీకు బుద్ధి రాలే. నీకు డబ్బు సంచి నీకే ఇచ్చినా అయినా బుద్ధి రాలే. దొంగవాడవై దొంగిలించుకుంటూ వచ్చావు అయినా నీకు బుద్ధి రాలే. అవకాశాలు ఇచ్చినా నేను ప్రేమ గలవాడని కనుక ప్రేమ అనేకమైన దోషములను కప్పును నేను ఇప్పలే, కప్పాను. నువ్వేం చేశావు? పోయి ఆ దురాశ మానుకోలే. స్వస్థతలు చేశావు, అధికారాన్ని కూడా ఇచ్చావు, దయ్యాన్ని నిలగొట్టావు. నీకు ధనాపేక్ష అనే దయ్యం పట్టింది. నువ్వు దాన్ని వదులుకోకుండా దానికోసం నన్ను నమ్ముతున్నావు. మనిషి కుమారుడు రాయబడిన ప్రకారం పోతాడు, కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడతాడో ఆ మనుషునికి శ్రమ. వాడు పుట్టకుండా వానికి మేలు కదా. విన్నాడా మాట? విన్నాడు. అయినా కూడా ఏం చేసిండు? అప్పగించాడు. యూదా లాంటి వారు లేరా? ఉన్నారండి. ఎందుకు? ఈ యుగ సంబంధమైన దేవత బైబిల్ ఎప్పుడైతే మనకు ఆకలింపు కాదో, అర్థం చేసుకోపో, తిన్న ఆహారం ఏమైపోతుందండి? ఈ శరీరానికి 3 పూటలు అవసరం ఆహారం. 3 పూటలు ఖచ్చితంగా పెడతాం ఈ శరీరానికి ఆహారం తినడానికి. ఎందుకంటే ఆహారం ఏమైపోతుంది? రక్తంగా మారుతుంది. తిన్న ఆహారము రక్తంగా మారుతుంది. ఆ రక్తాన్ని శక్తినిస్తుంది. మరి దేవుని వాక్యంలో బలంగా లేకపోవడం, పడిపోవడం, పాపాన్ని ఎదిరించకపోవడం, సాతాను మీద విజయం ఎందుకు రాలేకపోతుంది? దేవుని వాక్యాన్ని ఆహారంగా మనం తీసుకుంటలేకపోతున్నాం. తెలుసా? తేనెతో పోల్చాడు, పాలతో పోల్చాడు. నీకు ఎన్ని రకాలుగా చెప్పాలి అన్ని రకాలుగా పోల్చాడు. లోక సంబంధంగా తేనె అయితే మంచిగా నాకుతో చాలా టేస్ట్ ఉందని తింటూనే ఉంటాం. ఈ అన్ని తింటాం బాగానే, కానీ దేవుని వాక్యం మధురమైంది. అంత ఎవరు తింటున్నారండి? అందుకనే వాక్యాన్ని భక్షించాలి అంటాడు. భక్షించండి, ఆకలింపు చేసుకోండి, తినండి, అరిగిపోవాలి. బలాన్ని, శక్తి, బూస్ట్ అంటారు కదా పిల్లలు ఎదుగుదలకు. ఏం చేయాలి? హార్లిక్స్, బూస్టు ఎదుగుదలకు. నీ ఎదుగుదలకు ఇదే. అన్ని కోణాల్లో మొత్తం ఆ బూస్టు, హార్లిక్స్ ప్రతిదాన్ని కలిగించింది దేవుని మాట. అదే గోధుమ పిండి అవన్నీ రకరకాలుగా ఏదో కొన్ని కలుపుతారు కదా. దేవుని వాక్కు వల్లనే కదా కలిగి ఉన్నది. ఏది ఆయన లేకుండా భూమి కలుగును గాక, విత్తనముడిచి చెట్లు తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించుగాక. రెండోసారి చెప్పించుకోలే ప్రియమైన దేవుని పిల్లారా. రెండోసారి ఏది చెప్పించుకోలే. ఒక్క మాటకు ప్రతిదీ వస్తూనే ఉన్నాయి. అన్ని టకటక 100 మాటలు విన్నా ఈ మానవ జాతి మారట్లేదు. మీరు గమనించండి. 100 మాటలు విన్నా మనిషి హృదయం కరగట్లేదు, మనిషి మారట్లేదు. ప్రకృతిలో 10 ఒక్కసారి చెప్పించుకుంది, టకాటక వచ్చేసినాయి మొత్తం. సూర్యచంద్ర నక్షత్రం ఒక్కసారి వచ్చేసినాయి. మాట చెప్పిన వెంటనే ఆకాశంలో వెలిసిపోయినాయి మొత్తం. ప్రతిదీ రాసులు కుప్పలుగా వచ్చేసినాయి మొత్తం మాట ద్వారానే. 6 నెలలంటే వచ్చేసినాయి మొత్తం. సంపద, మత్స్య సంపద సముద్రంలో ఉన్నాయి. ప్రతిదీ చెలించేటి మాట ద్వారానే. ఆకాశంలో ఎగిరే పక్షులు మాట ద్వారానే. ఒక్క మాట ద్వారా సమస్తం వచ్చేసినాయి మొత్తం. 100,000 మాటలు విన్నా మనిషి మారట్లేదంటే మీరు గమనించండి. దేవుని ఆవేదన ఏం చేయాలి? ఎంత వేదన పడుతుందో మీకు తెలుసా? దేవుడు ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకని ఇశ్రాయేలు ప్రజలను ఆలోచించి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు, నేను నా పిల్లలను పెంచి గొప్పవారిని చేసింది, వారు నా మీద తిరగబడి ఉన్నారు. తల్లి పాలు తాగి తల్లి గుండెల మీద తన్నే నరజాతి, దేవుని చేత పెంచబడి దేవుని చేత పోషింపబడుతూ దేవుని దగ్గర బతుకుతున్న మనిషికి దేవుడు అర్థమైందా? మీరు గమనించండి. అర్థమైందా? ఎంతవరకు దాకా ఈ మొండి బతుకులు మనుషులై? మీరు గమనించండి. పరలోకం వెళ్ళాలంటే అంత ఆషామాషి కాదు. పరలోకం వెళ్ళాలంటే దేవుని గురించి గొప్పగా ఆలోచించాలి. ఆయన ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా మన పట్ల ఆయన సంకల్పం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకు ప్రాణం పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా గొప్పగా జరుగుతుంది, ఒక వాడుకలాగా జరుగుతుంది, ఒక ఆచారంగా జరుపుకుంటున్నారు. అంతే. ఏం అర్థం చేసుకున్నారు, ఏం నిబంధన చేసుకున్నారు, ఏం తీర్మానాలు చేసుకున్నారు దేవుని గురించి బతకాలని. ఇని మనిషి ఏమైపోయింది? బండవారిపోయారు అంతే. ప్రపంచ క్రైస్తవులండి. మామూలుగా మన సంఘం గురించి ప్రపంచ క్రైస్తవులే. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు
మారలేకపోతున్నారు. ఆచారబద్ధంగా పెదవులతోనే గణపరుస్తున్నారు, కానీ వీళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. వేషధారులైన మిమ్మల్ని గూర్చి యేషయ్య ప్రవచించింది సరియే అని మళ్ళీ యేసుక్రీస్తు చెప్పాడు. అంటే మీరు గమనించండి, దేవుని వాక్యాన్ని ఆకలింపు చేసుకోవాలి. ఏదో వచ్చేసినట్టు ఏదో 4 మాటలు మీద కాదండి. దేవుని ఆవేదన, దేవుని ఆక్రందన అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి కింది వచ్చిన నాన్న 28, 29 ఏమంటారు చూడండి, ముగించుకుందాం. అమ్మా ఏడవకండి, వాళ్ళ వైపు చూసిండు. యెరూషలేము కుమార్తెలారా, నన్ను గురించి ఏడవద్దు, మీ నిమిత్తం. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నది మీరు, నేను సేఫ్ జోన్లోనే ఉన్నా. నేను ఓకే, మీరే కష్టకాలంలో ఉండరు. నేను పోయిన తర్వాత నేను ఉన్నప్పుడే మీ బతుకులు మారలేకపోతున్నాయి. మీ హృదయాలు నేను చూస్తున్నా, మీకు మారు మనసు లేదు. పాపక్షమాపణ, మారు మనసు, రక్షణ అనేది, ఈ రక్షణ మాటలు విన్న మీరు మీలో లేవు. నేను చచ్చిపోతుంది మీకోసమే, మీకు బదులుగా మీ స్థానంలో. ఎందుకు ఈ కొరడా దెబ్బలు చెల్లుమంటుంది? మాంసపు ముద్దలుగా ఊడబడుతుంది. ఎందుకు? మెలిపెట్టిన కొరడాలతో కొడుతుంటే శరీరంలోకి వెళ్ళిపోయి ఇలా గుంజితం మొత్తం ఏమైపోతుంది? దున్నబడుతుంది. మాంసపు ముద్దలుగా యెరూషలేము పురవీధుల్లో మొత్తం రక్తపు వాకిట్లో చాన్పు చల్లినట్టు అయిపోయింది. మొత్తం చల్లిపోయింది, మొత్తం రక్తం మొత్తం యెరూషలేము పురవీధుల్లో మొత్తం చల్లబడింది, చిమ్మబడింది రక్తం. యవ్వనస్తుడు యేసుక్రీస్తు. ఎలా ఉంటుంది రక్తం? చిమ్మంటది మొత్తం, మెలిపెట్టిన కొరడాలతో. ఎలాంటి వ్యసనాలు ఉన్నాయా? పరిశుద్ధుడు, పావనుడు, పవిత్రుడు ఎలా ఉంటుంది? పవిత్రమైన రక్తాన్ని చిల్లుమని కొడుతుంటే మొత్తం చీల్చబడింది, శరీరం మొత్తం దున్నబడింది. అలా అంత కష్టాల్లో ఉండి కూడా యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండమ్మా, మీకోసము, మీ పిల్లల కోసము ఏడవండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా చనిపోవడానికి వచ్చాను. నేను చంపబడితే తప్ప మీకు రక్షణ, విమోచన, క్రయధనంగా నేను విలపెట్టుకొనాలి. కోడల యొక్కయు మేకల యొక్కయు ఏ రక్తము మీ పాపాన్ని విమోచింపలేదు. పవిత్రమైన రక్తం కావాలి. అది నరరూపమైన మీకు ఖచ్చితంగా నేను చెందించాలి. అందుకనే నరరూపిగా యేసుక్రీస్తు వచ్చాడు. మనుషుడు చేసిన పాపానికి మనుషుడిగా వచ్చి వెల చెల్లించాడు. అన్ని తెలిసినవాడు ఏ పాపం చేయకుండా తన్ను తాను 30 ఏళ్ళు దాచుకున్నాడండి. 30 ఏళ్ళు తన్ను కాపాడుకున్నాడు. 30 ఏళ్ళు కాపాడుకున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక, 1 పేతురు, 2 పేతురు 2వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. ముగించుకుందాం త్వరగా. ఏమంటుండు ప్రపంచానికి, ఏం చెప్తుండు చూడండి. 2:21 వచ్చింది. వారు నీతి మార్గమును, మొదటి పేతురు రాసిన పత్రిక, మనం ఆయన అడుగుజాడలు ఎందుకు నడుచుకున్న వాళ్ళని ఉంటుంది చూడండి. 21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు క్రీస్తు ఎవరి కోసం బాధపడ్డాడు? ఆయన కోసం బాధపడ్డా, మన కోసం బాధపడ్డా? మన కోసం కదండి. అర్థం చేసుకోలే వాళ్ళు కూడా. యేసు మన కోసము, అందరి కోసం, మనుషులందరి కోసము బాధపడి, మీకోసం బాధపడి తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మనుషులందరి, ప్రపంచ మానవులందరికీ మాదిరిగా ఉంచిపోయాడు. మాదిరి. ఎవరు మాదిరి? యేసు మాదిరి. ఎవరిని పెట్టుకుంటారు? బోధకులను మాదిరిగా పెట్టుకుంటారు. బోధకులను మాదిరిగా పెట్టుకుంటే పోతారు. బోధకుడు ఇవాళ ఉన్నాడు, రేపు ఉన్నాడు, ఎల్లుండడు. ఆయన కాదు మాదిరి ఉండవలసింది. ఎవరుండాలి? యేసుక్రీస్తు మాదిరి ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారు యువత కానీ వీళ్ళందరూ బోధకులను మాదిరిగా పెట్టుకుంటారు. కాదు, బోధకులను మాదిరిగా పెట్టుకోకూడదు. యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి. అపోస్తులు ఎవరిని మాదిరిగా పెట్టుకురు? యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకురు. మళ్ళీ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు, ప్రారంభ క్రైస్తవులందరూ ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారు? ఎవరిని మాదిరిగా పెట్టుకోమని బోధించారు? యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకోమని బోధించారు. అది బోధ. ఇప్పుడు వీళ్ళు మాదిరిగా కాదు, వీళ్ళు ఎందులో పనికిరారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరి లోపాలు అన్నీ ఉన్నాయి, కానీ ఏ లోపం లేని వాడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా ఉన్నది ఎవరంటే మనల ప్రాణమిచ్చి కొన్న పవిత్రుడైన క్రీస్తు మాత్రమే. తన అడుగు జాడలందు నడుచుకున్న వలనని ఏం మాదిరి ఉంచిండో కిందకి చెప్తున్న లిస్ట్. ఏం మాదిరి ఉంచిండు ఆయన?
ఆయన పాపం చేయకుండా నువ్వు ఉండాలని. మనం పాపం చేయకుండా ఆయన పాపం చేయలేదా? ఆయన నోట అంటే మన నోట ఏదిగా అలాంటివి రాకుండా దుర్మార్గపు మాటలు, ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి మాదిరి అంటే ఇది. ఆయన దూషింపబడి మళ్ళీ బదులు దూషింపలేదంటే నువ్వు దూషింపకూడదని. నువ్వు దూషింప అన్ని విషయంలో మాదిరి, కన్ను చూపు విషయంలో మాదిరి. ఒక చెల్లెను, ఒక అక్కను, ఒక తల్లిని, ఒక బిడ్డను అలా చూసుకోవాలి. కానీ మోహపు చూపు చూచిన వాడు వెంటనే ఏమైపోతాడు? నరకానికి గుండానికి పాత్రుడైపోతాడు, అపవాది ఉరిలో చిక్కపడతాడు. ఎందుకు? అందుకనే మోహపు చూపు చూడొద్దు అంటాడు. యవ్వన కాలంలో ఉన్నవాడు మోహపు చూపు చూడొద్దు. కళ్ళకు ఏం చేసిండు? మొత్తం వచ్చే ఒక చూపులోనే మొత్తం మనిషి అనేది మార్చబడాలి. అక్కడనే తొలి చూపులోనే ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక అమ్మగా చూస్తే ఇవన్నీ ప్రాబ్లం ఉండదు. అందరూ వ్యభిచారాన్ని తీసుకొచ్చి నిలబెడితే ఏమన్నాడు? చంపుదామని అందరూ వస్తారు. మీలో పాపం చేయవాడు మొదట రాయి అన్నాడు. తర్వాత అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? జీవితం మారిపోయిందండి. జీవితం మారిపోయింది. అది కౌన్సిలింగ్ అంటే, అది మాదిరి అంటే. ఏంటయ్యా ఎవరు చూసినా నన్ను ఇలా అలా అని నిందించారు, తిట్టిన వాళ్ళని చూశాను. ఇంతవరకు నన్ను తల్లిగా భావించి ఒక తల్లితనాన్ని, ఒక అమ్మతనాన్ని స్త్రీగా నాలో చూసిన వాడు ఏ పురుషుడు లేదయ్యా ఇంతవరకు. నువ్వు మాత్రమే చూశావు మహనీయుడా. ఒక్క మాటతో జీవితాన్ని మార్చేసుకుందంటే మీరు గమనించండి. అలాంటి మాటలు క్రైస్తవుల్లో ఉంటే పరిపక్వతమైన జీవితం, పరిపూర్ణమైన జీవితం. యేసు బోధ అంటే అది, యేసు మాటలంటే అది, యేసు మాదిరి అంటే అది. దూషింపబడి బదులు దూషింపదంటే నువ్వు మన తిట్టమంటే నీకు మాదిరి, నువ్వు యేసు కాదు, దయ్యం ఉన్నట్టు అర్థం. ఒక మాట మనం తిరిగి అంటున్నామంటే అర్థం ఏంటి? అంటే దయ్యం మాదిరి అయిపోద్ది. దేవుడు మాదిరిగాడు. యేసుక్రీస్తు ఎందుకు మాదిరి ఉన్నాడు? వాడు బదులు దూషింపబడి బదులు దూషింపలేదంటే నువ్వు దూషింపొద్దని మాదిరి చూపించాడు. నువ్వు దూషింపొద్దని. ఇది మాదిరి అంటే. ప్రపంచం నేర్చుకోవాల్సింది ఇదే. ఓకుండా ఇవన్నీ ఉన్నాయా? మాదిరి లేదు, ఏం లేదు. పండుగ మాత్రం ఒకటి చేసుకోవడం తెలుసు అంతే. తెలుగునికి ఎప్పుడు తెల్లవారితే పండుగ అన్నట్టుగా మీరు గమనించండి. ఆదివారం నాడు అరటి మొలిచెను అంతే. తెలుగునికి తెల్లవారితే పండుగ అన్నట్టుగా ఈ పండుగ ఆ పండుగ అన్ని పండుగలు, సంక్రాంతి మనదే, ఉగాది మనదే, దసరా మనదే, ఏ పండుగలు కూడా పోనీయరు. మళ్ళీ క్రైస్తవులు మన పేరుకు మాత్రమే. బొమ్మ మారింది కానీ మన బతుకు మారలేదు. మీరు గమనించండి. ఏం చెప్పాలో ప్రపంచ క్రైస్తవులను? బొమ్మ మారింది అంతే. అక్కడ ఇక వేరే బొమ్మ పెట్టుకుని ఇప్పుడు యేసు బొమ్మ వచ్చింది అంతే. యేసు బొమ్మ కాదు ఆయన మార్చుకుంది. బతుకు మార్చుకోవాలి, క్రీస్తుని చూపించాలి. అది కదా ఆయన చెప్పింది. ఇంతవరకు ప్రపంచానికి క్రీస్తు త్యాగం కానీ, తండ్రి సంకల్పం కానీ, పరిశుద్ధాత్మ నడిపింపు కానీ అర్థం కాలే. గెంతులేయడం, అరవడం, లొల్లు పెట్టుకోవడం, లబలబ మొత్తుకుంటారు. ఎందుకో పిచ్చెక్కిపోతే అసలు పిచ్చి పట్టు. మీరు గమనించాడు. అదా నేర్చేది? అది నేర్పు. అది ఒక ఇదా? అంత దురాత్మ చేత పీడింపబడుతున్న దయ్యం మొగ కవులకి మారిపోయినా నేను ఒకటి చూసినాను. నేను ఈ 2-3 రోజులు, ఈ 9 రోజులు నేను గమనిస్తూ ఉంటే చూస్తుంటే ఆశ్చర్యం అయిపోతుంది. ఉన్నారు 2-3 ఉన్నట్టు. ప్రియమైన దేవుని పిల్లరా, భయంకరం. ఆయన సంకల్పం కానీ, ఆయన ఉద్దేశం కానీ ఏం తెలియకుండానే పోయింది. చాలా బాధ అండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని హృదయానికి దగ్గరగా మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే దేవుడు శాంతి కలిగి మనం ఆనందంగా ఉన్నాం. కానీ దేవునికి ఆనందం ఉంది తెలుసు. మనం బట్టల్లో ఆనందం, సందడిగా కలుసుకోవడం ఆనందం, అలాయి బాలై చెప్పుకోవడం ఆనందం, వందనాలు చెప్పుకోవడం ఆనందం. మనకు ఆనందం బాగానే ఉంది, కానీ దేవునికి బాధగా ఉంది తెలుసా. ఎందుకంటే మారని మనసులను బట్టి ఆయన ఎందుకు బాధపడడా? పరిశుద్ధాత్మ అబద్ధమాడుతుంటే పరిశుద్ధాత్మ వేదన చెందడా? బూతులాడుతుంటే పరిశుద్ధాత్మ వేదన చెందడా? తండ్రి కుడిపార్శ్వమ కూర్చున్న యేసు నేను వీళ్ళ కోసమైనా బలి అయిపోయింది, నా రక్తాన్ని కాల్చింది అని వేదన పడడా? ఆయన వేదన పడుతుండా, బాధపడుతున్నా, ఆ సంగతే పట్టించుకోం మనం అసలు. బైబిల్ అనేది ఆకలింపు చేసుకోవాలి. అదే చెప్తా, ఆకలింపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పైన కాదు, బాగా అర్థం చేసుకోవాలి. అసలు ధ్యానించాలి. అసలు ఏంటి, ఏమైపోయినా నా పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటి, ఉద్దేశం ఏంటి, అసలు నన్ను బట్టి దేవుడు ఆనందపడుతున్నా అని ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఈ లైవ్లో వెళ్తే ఈ మాటలు మీరు గమనించండి. ఎంతమంది అయితే పిల్లలు యూట్యూబ్లో మన ఛానళ్ళు చూస్తారో వాళ్ళందరూ ప్రతిరోజు ఖచ్చితంగా ఉన్నతమైన, ప్రతి ఆదివారం నాడు ఒక కొత్త సందేశం, ఉన్నతమైన దేవుని మాటలు, లోతైన జ్ఞానాన్ని అందించాలి. నేను కొద్దిమంది అయినా ఈ మాటల వల్ల పట్టబడి, దేవుని మాటల వల్ల పట్టబడి వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ జీవితాలు కట్టుకుంటే ఒక 300 మంది పైనే చూస్తున్నారు.
దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ. దేవుడు తీసుకెళ్తున్నాడు చక్కని మాటలు ఇవన్నీ. వారం ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పెరుగుతున్నారు మంచిగా. ఈ మాటలు విని ఆ మాటలు విన్న వాళ్ళు వేరేటికి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళందరికీ షేర్ చేస్తూ పంపిస్తూ చక్కని ఈ మాటల వల్ల అనేకమైన కుటుంబాలు కట్టబడితే జీవితాలకు చాలా మేలుకరం. ఎందుకంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే చిన్న జీవితం అండి. రేపు మళ్ళీ ఏప్రిల్ మాసం వస్తూనే ఉంది. 3 నెలలు అయిపోయినాయి, 4వ నెల రేపే అడుగు పెడుతూనే ఉన్నాం. కానీ కాలం అనేది చెరవేగంగా తిరుగుతుంది, వెళ్ళిపోతుంది. కానీ మన భక్తి జీవితం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఇలా ఉంటే మనం పరలోకం వెళ్ళం. ఏ క్షణమో మన గుండె ఆగిపోదో మనకు తెలియదు. దేవుడు పిలిచే టైంలో కరెక్ట్గా మనం ఏమై ఉండాలి? తండ్రి చిత్తం నేనున్నాను అనేటట్టుగా ఉండాలి. తలనుంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మానవులందరినీ బట్టి నువ్వు బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు తండ్రి. నీ ఆవేదనకు తండ్రి, నీ బాధకు నాయన మేము మారు మనసు పొంది పాపక్షమాపణ నొంది క్రీస్తు రక్తములో మా కలుషములన్నీ కడుక్కొని తండ్రి నాయన ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని వదిలిపెట్టి నీ దగ్గర కనికరము దయ పొందాలన్నది తండ్రి నాయన నీ అనాది సంకల్పము. నీ సంకల్పానుసారంగా తండ్రి మా జీవితాలను కట్టుకోవాలి నాయన, మేము బ్రతకాలి. అయా ఈ చెడిపోయిన లోకంలో తండ్రి పడిపోకుండా నాయనా నీ జీవవాక్కులను తండ్రి నాయన మా హృదయం అనే పలకల మీద మేము ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఒప్పుకుంటూ తండ్రి మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా తండ్రి ముందుకెళ్ళటి భాగ్యం దయచేయండి. క్రీస్తు సంఘముగా తండ్రి ఈ జన్నరం కాలనీ అనే ప్రాంతంలో క్రీస్తు సంఘముగా కూడుకుంటున్న మేమందరము నాయన, ఇక్కడ ఎంతమంది అయితే కూడుకుంటున్నామో తండ్రి అంతమంది మీ పరలోకం రావాలనే ఒక ఆవేదన, ఒక బాధతో నీ బాధను నీ ఆవేదనను నీ బిడ్డలకు తండ్రి పూసగుచ్చినట్టు తండ్రి చెప్తున్నాం తండ్రి నాయన. ప్రతి మాట విని ఏ ఒక్కరూ తండ్రి విడిచిపెట్టకుండా, హృదయాన్ని కఠినపరుచుకోకుండా తండ్రి నీ మాటలకు నీ పిల్లలు కరిగిపోయి తండ్రి నాయన వాళ్ళ హృదయంలో చోటిచ్చి పరిశుద్ధాత్మను ఆనందపరుస్తూ తండ్రి ప్రతి మాట తండ్రి నాయన నీ ఆత్మ చెప్పే మాటలు, ఆత్మ చెప్తున్న సంగతులతో తండ్రి సరిచూచుకుంటూ ఆత్మ నేర్పే మాటలకు తండ్రి నాయన వాళ్ళ హృదయాన్ని ఇచ్చి తండ్రి వాళ్ళ జీవితాన్ని వాక్యానుసారం కట్టుకునే ప్రతి బిడ్డకు తండ్రి నీ ఆత్మలో నడిపించమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి నాయన. దేవా, ఎవరైతే నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది చూస్తున్నారు తండ్రి, ఎంతమంది అయితే చూస్తున్నారు తండ్రి అంతమంది బిడ్డలకు తండ్రి వాళ్ళ ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఎదుగుదలకు తండ్రి నాయన ఈ మాటను ఒక్కొక్క మాటను తండ్రి వాళ్ళ ఆత్మీయ జీవిత ఎదుగుదలకు తండ్రి మలుచుకొని ఆ పరలోకం వైపు ప్రయాణం ముఖపరిచయం లేకపోయినా ఎంతో మంది చూస్తున్నారు కనుక తండ్రి నాయన ఒకానొక దినాన తండ్రి నాయన మేమందరము నాయన నీ సన్నిధిలో ఆ పరలోకంలో తండ్రి కలుసుకుంటాం నాయన. కలుసుకునే అట్టి నిరీక్షణతో తండ్రి ఈ భక్తిని కొనసాగిస్తూ ముందుకెళ్ళి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నాయన. విలువైన నీ మాటలు తండ్రి ఏమాత్రం నీ మాటల పట్ల నిర్లక్ష్యత వహించక తండ్రి నాయన జాగ్రత్త వహించి ప్రతి మాట మా ఆత్మీయ జీవితానికి తండ్రి మలుచుకుంటూ ఒక్కొక్క మాటను తండ్రి మలుచుకుంటూ మెట్లుగా పేర్చుకుంటూ తండ్రి నాయన ప్రతి అడుగు తండ్రి మాది పరలోకం వైపు మా ప్రయాణం ప్రతి అడుగు పడేటట్టుగా తండ్రి మేము వాక్యమైన అద్దములో మా జీవితాలను కట్టుకుంటూ నాయన పరలోకపు తండ్రి నీ వైపు మా ప్రయాణాలను తండ్రి నాయన ముందుకు నడిచే అట్టి భాగ్యం మాకు దయచేయండి. ఆనాడు ఐగుప్తు నుంచి వెళ్ళి తండ్రి మోసే ద్వారా నాయన పాలు తేనెలు ప్రవచించే కానానుకు ప్రయాణం అయితే తండ్రి ఈనాడు తండ్రి నాయన యేసుక్రీస్తు ద్వారా మేమందరం ఆయన మాటల ప్రకారంగా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి పరలోకానికి ప్రయాణంలో తండ్రి నాయన వెళ్తున్నాం నాయన. ఎక్కడ ఇబ్బందులకు, ఇరుకులకు, బాధలకు అక్కడ తండ్రి మేము జోగులాడకుండా, పడిపోకుండా శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తండ్రి పడిపోకుండా నిటారుగా స్థిరమైన విశ్వాసం ముందు తండ్రి నిలకడగా ఉండి తండ్రి ఆ నిత్య జీవములోనికి, ఆ పరలోకంలోనికి నిత్య జీవములను ప్రవేశించేంత వరకు స్థిర బుద్ధి, స్థిర మనస్సు, సుబుద్ధిని కలిగి తండ్రి ముందుకు కదిలే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సంపూర్ణతలోనికి, సత్యములోని సర్వసత్యములను నడిపించి సత్యములో ప్రతిష్ఠించమని నిండు మనసుతో వేడుకుంటూ మమ్ములను, మా కుటుంబాలను నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి దేవా ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్ను సావాసం సదాకాలం మనందరికీ తోడైండి సర్వసత్యంలో నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. అందరికీ క్రీస్తు నామములో వందనాలు, శుభాలు.